గుర్తు చేస్తాను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీ 2వ కొరింథీ కాదు కానీ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, మొదటి కొరింథీ, 1 Corinthians 5th chapter 8th words. గనుక పాతదైన పులిపిండితోనైనను సత్యము అను పులియని రొట్టెతో పండుగను, పులియని రొట్టెతో క్రిస్మస్ పండుగను ఆచరించుదము, లేదంటే ఈస్టర్ పండుగను ఆచరించుదము. అంతేనా? ఏముందమ్మా అక్కడ? మళ్ళీ చదవండి ఆ మాట, చివరి మాట. దేంతో? రొట్టెతో పండగ ఆచరించమని కాదు. ఏం రొట్టెతో? రొట్టె అనగానే మళ్ళీ మీకు రొట్టె గుర్తొచ్చి బేకరీ నుంచి రొట్టె తీసుకొచ్చి పండగ ఆచరించమని ఇలా ఉంది కదండి. దేంతో అంట? రొట్టె సంగతి పక్కన పెట్టండి. దేంతో చేయమన్నాడు అంటే సత్యాన్ని ఎరిగి ఒక సంబరంలోకి రండి, సంతోషంలోకి రండి, ఆనందించండి అనే దాని అర్థం. ఒకవేళ పండగ చెయ్యాలి అనుకుంటే దీని గురించి చెప్పబడింది కానీ మిగతా ఏ పండగ గురించి కొత్త నిబంధనలో చెప్పబడలేదు. కొత్త నిబంధనలో చెప్పబడిన యూదుల పండగలు ఉన్నాయి. ఉదాహరణకి పస్కా పండగ. ఎవరి పండగ అది? యూదుల పండగ. తర్వాత పర్ణశాలల పండగ అని ఉంది. ఎవరిది అది? యూదులది. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ప్రతిష్ఠిత పండగ అని రాయబడింది, దేవాలయం ప్రతిష్ఠ యొక్క పండగ. ఇలా ఈ పండగలన్నీ యూదుల పండగల గురించి రాయబడ్డాయి కానీ క్రైస్తవుల పండగల గురించి ఏమాత్రం ప్రస్తావన లేదు. కానీ జాగ్రత్తగా ఆలోచించాలి. మనము ఆత్మ సంబంధమైన ప్రజలం కనుక మనం చేసేవన్నీ ఆత్మ సంబంధంగా. అసలు క్రిస్మస్ ఎందుకు చేసుకుంటున్నారని ఒక ఆయన అడిగితే, యేసు ప్రభువుని ఆరాధించడం అండి. ఏం ఆదివారం ఆరాధన చేయడం లేదా? డిసెంబర్ 25 ఆరాధన చేస్తున్నారా? యూదులు వాళ్ళకి చాలా పండుగలు ఉన్నాయి, 7 ప్రాముఖ్యమైన పండుగలు ఉన్నాయి. ఈ పండుగలన్నీ ఎందుకు చెప్పబడ్డాయంటే అవి నీడల్లాగా చెప్పబడ్డాయి. వాటి యొక్క నిజ స్వరూపము క్రీస్తులో ఉంది. అవి నెరవేరినాయి. పస్కా అనే పండగ నెరవేరింది. కొన్ని పండగలు నెరవేరుతూ ఉన్నాయి, అవి క్రీస్తులో నెరవేరాయి. వాటి యొక్క నెరవేర్పును గురించి మనం మాట్లాడడం లేదు. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఈ ఉదయకాలం ఏదో పండగని హడావిడను హ్యాపీ క్రిస్మస్ అను ఈ హడావిళ్ళు మనకొద్దు. అవన్నీ మొదటి రాకడకు సంబంధించినవి, అవన్నీ జరిగిపోయిన సంఘటనలు. కానీ జరగబోతున్నటువంటి సంఘటన మీద మనం దృష్టి పెట్టాలి. వెనుకున్న వాటిని మరచి, వెనుకున్నది ఏంటి? క్రిస్మస్ పండగ వెనుకుందా ముందుందా? ఏమండి? క్రిస్మస్ పండగ ప్రశ్న. క్రిస్మస్ పండగ వెనుకుందా ముందుందా? ఏదో చెప్పండి. 2 ఆన్సర్లేగా. వెనుకుంది. వెనుకంటే ఈరోజు డిసెంబర్ 25 అయితే వెనుకుందంటావేందా అని అంటారేమో. దాని అర్థం ఏంటి? అది చరిత్రలో భాగంగా ఉంది, అంతేగాని జరగబోయే విషయం కాదు. 2026లో క్రిస్మస్ జరగబోతుంది, 2028లో క్రిస్మస్ జరగబోతుంది అనేది లేదుగా. ఒక జరిగిన సంఘటనను మాటి మాటికి మనం గుర్తు చేసుకుంటున్నాం. యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగని యేసు ప్రభు యొక్క జననాన్ని జ్ఞాపకం చేసుకోమని లేఖనాలు ఎక్కడ లేదు. నన్ను జ్ఞాపకము చేసుకొనుటకే దీన్ని చేయుడి. ఏంటది? ప్రభురాత్రి భోజనం. అప్పుడు దేన్ని జ్ఞాపకం చేసుకోవాలన్నాడు? ఆయన జననమా? యేసు ప్రభు యొక్క జననాన్ని జ్ఞాపకం చేసుకోమని ఎక్కడా లేదు. ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మరణంతో ఆగిపోకూడదు. మనం ఒక వ్యక్తి చచ్చిపోయాడు, అతని మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. అయ్యో చచ్చిపోయాడండి, మంచి వ్యక్తి అండి ఆయన, కానీ ఏం చేస్తామండి? కానీ యేసు ప్రభు యొక్క మరణం ముగింపు కాదు. ఆయన యొక్క మరణం ఒక నూతనమైనటువంటి ఒక ఆరంభం. మరణం తర్వాత ఏం జరిగింది? పునరుత్థానం జరిగింది. అంతటితో ఆగిపోయిందా? పునరుత్థానం తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. అంతటితో ఆగిపోదు. ఇన్ని జరిగాయి కాబట్టి జరగబోయేటువంటి అతి ప్రాముఖ్యమైన విషయం, మానవ చరిత్రలో ప్రాముఖ్యమైన విషయం మొదటి రాకడ. ఎందుకంటే చరిత్రను 2గా విభజించింది. కానీ మానవ చరిత్రలో జరగబోతున్నట్టు అత్యంత అతి గొప్ప
ఒక సంఘటన, ప్రభు యొక్క రాకడ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దీన్ని మర్చిపోయి సంఘము హ్యాపీ క్రిస్మస్లు అని చెప్పేసి చెప్పుకుంటూ కొత్త బట్టలు ధరించుకుంటూ, ఒకవేళ మన నయోమ ఆంటీ గారు వాళ్ళ మనవరాలి బర్త్డే, అలీషా బర్త్డే, అమ్మాయికి చినిగిపోయిన పాత బట్టలు ధరింపజేసి తాను ఒక 10,000 రూపాయలు పట్టుచీర కట్టుకొని వెళ్తుంది అనుకుందాం. అడిగింది, ఏంది అమ్మమ్మ, ఏంది ఇది? అమ్మాయి నీ బర్త్డే కదా. నేను అనుకున్నాను, నా బర్త్డే అయితే నాకేవి బట్టలు? నా బర్త్డే అయితే నువ్వేందమ్మా, నువ్వు 10,000 రూపాయలు పట్టుచీర అని అనరా? బర్త్డే ఎవరిది ఇప్పుడు? మనం ధరించుకునేది ఎవరు బట్టలు? కొత్త బట్టలు ధరించేది ఎవరు? మనమంతా ఆలోచించకుండా ఏదేదో చేస్తున్నాం. కాబట్టి గమనించాలి దేవుని వాక్యం ద్వారా. ఈ దినము నేను క్రిస్మస్ అనేటువంటి విషయాన్ని, దీనికి సంబంధించిన విషయాలు జ్ఞాపకం చేయడం లేదు, కానీ వాక్యంలోంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. చదవండి ఒక మాట, మత్తయి సువార్త 1వ అధ్యాయం. స్తోత్రం, హల్లెలూయా. మత్తయి సువార్త 1వ అధ్యాయము ఎన్నో వచనం అది? 19వ వచనం. చాలండి, స్తోత్రం. కన్నడ ఓದ್ತೀರಾ? ಕನ್ನಡ, ಮಲಯಾಳಂ, ಇಂಗ್ಲೀಷ್. ಮತ್ತೈನ ಬರೆದ ಸುವಾರ್ತೆ 1ನೇ ಅಧ್ಯಾಯ 19ನೇ ವಾಕ್ಯ. ಆ ಮಲಯಾಳಂ ಚದಮ್ಮ ಈ ಲೋಪು. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చిన్నప్పుడు నేను ఒక 4వ తరగతి 5వ తరగతి చదువుతున్నప్పుడు రేడియోలో ఆ స్టేషన్స్ మారుస్తున్నప్పుడు ఒక భాష నేను విన్నాను. ఏంటిది? తెలుగులాగుంది, తెలుగు కాదు. తెలుగా కాదా ఒక అనుమానం. తర్వాత కొంతకాలానికి తెలిసింది అది కన్నడ భాష అని. నేను ఎప్పుడు ఊహించలేదు, నేను చిన్నప్పుడు విన్నటువంటి కన్నడ భాష మాట్లాడే వాళ్ళ దగ్గరికి వెళ్తానని, వాళ్ళ దగ్గర సేవ చేస్తాను అనుకోలేదు. కానీ దేవుడు ఆ ప్రాంతపు ప్రజల దగ్గరికి ఇంచుమించు 5-6 సంవత్సరాలు ఉండడానికి ప్రభువు నాకు సాయం చేశాడు. కన్నడలో ఇంచుమించు ఒక 500-1000 ప్రసంగాల పైన చేయడానికి ప్రభువు నాకు సాయం చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ మధ్య టచ్ పోయింది కాబట్టి కన్నడ మాట్లాడలేకపోతున్నాం. అందుకనే అప్పుడప్పుడు మన జనార్దన్ గారు వారు మనకు సహకరిస్తున్నారు. కన్నడ ప్రతి భాష మంచిదే, భాషలు నేర్చుకోవడం మంచిది. భాషల ద్వారా మన ప్రభువు నామాన్ని మహింపరచాలి. ఇక్కడ రాయబడిన మాటలు గమనిద్దాం. ఏమంట? చదవండి. మలయాళం. చాలండి, దేవుని స్తోత్రం. ఈరోజు 4 విషయాలు మీకు జ్ఞాపకం చేయబోతున్నాను యోసేపును గురించి. దీనికి ఒక టైటిల్, విశ్వాసం ద్వారా, బై ఫెయిత్. విశ్వాసం ద్వారా ఏం జరిగింది? వినండి, జాగ్రత్తగా వినాలి మీరు. స్తోత్రం. విశ్వాసం ద్వారా యోసేపు జీవితంలో జరిగిన 4 విషయాలు. క్రైస్తవ జీవితానికి విశ్వాసము చాలా ప్రాముఖ్యం. ఈ క్రిస్మస్ అనగానే ఈ మరియమ్మ గురించో, యోసేపు గురించో, జ్ఞానుల గురించో, పశువుల శాల గురించో, పుత్తిగుట్టల గురించి, వీటి గురించి చెప్తారు. కానీ మనం విశ్వసించేటువంటి ప్రాముఖ్యమైన విషయాల గురించి బోధించడం లేదు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం, 4వ వచనం, 5వ వచనం, ఈ వచనాలు, లేకపోతే 4వ వచనం 2 సార్లు మనం చూస్తే, లేకపోతే 5వ వచనంలో, లేకపోతే 7వ వచనం, ఈ వచనాలన్నీ చూస్తే, ఇంకా కొద్దిగా కింద వచనాలన్నీ చూస్తే అక్కడ ఒక మాట కనిపిస్తుంది, విశ్వాసమును బట్టి. చదవండి, 11వ అధ్యాయము 3వ వచనం. హెబ్రీ 11:3. అమ్మా ఏంది ఇంతసేపు? ప్రపంచములు దేవుని వాక్యము చేత ఏంటట? విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. తర్వాత 4వ వచనం, విశ్వాసమును బట్టి. అండర్లైన్ చేసుకోండి మీరు. విశ్వాసమును బట్టి, విశ్వాసము చేత, విశ్వాసం ద్వారా.
విశ్వాసమును బట్టి చాలేమ్మా. తర్వాత 4వ వచనం చివరి భాగంలో రాయబడింది. ఆ విశ్వాసము ద్వారా, సరే 5వ వచనం విశ్వాసమును బట్టి. తర్వాత 7వ వచనం. ఈ అధ్యాయంలో మనకు కనిపించే విషయం దేన్ని బట్టి? వీళ్ళందరిని గురించి రాయబడినప్పుడు విశ్వాసమును బట్టి, ఒక వ్యక్తి జీవితంలో పరిశుద్ధతను బట్టి, ఒక వ్యక్తి జీవితంలో ప్రార్థనను బట్టి, ఒక వ్యక్తి జీవితంలో అతని మంచితనాన్ని బట్టి, ఇవి కాదు, వీళ్ళందరూ వేరువేరు వ్యక్తులు, వేరువేరు కాలానికి సంబంధించిన వ్యక్తులైనప్పటికీ కూడా వీళ్ళందరిలో కామన్గా కనిపించిన విషయం ఏంటి? విశ్వాసం. మీరు అడగవచ్చు, ఈ విశ్వాసం ఎలా వచ్చింది? వినడం వల్ల వచ్చిన విశ్వాసం. ఫెయిత్ కమ్స్ బై హియరింగ్. విశ్వాసము అనేది నేను వినడం వల్ల, దేవుని సన్నిధిలో ఉండి వినడం వల్ల, దేవుని దగ్గర నుంచి వినడం వల్ల, దేవుని వాక్యాన్ని వినడం వల్ల నా విశ్వాసం పెరుగుతుంది, విశ్వాసం పుడుతుంది. విశ్వాసం పుట్టడం మాత్రమే కాదు, విశ్వాసం పెరగాలి. పిల్లలు పుట్టారు, పుట్టంగానే సరిపోతుందా? వాళ్ళు పెరగాల వద్దా? వాళ్ళు పెంచడం కోసం మనం ప్రయత్నం చేస్తాం. విశ్వాసము ఒక చిన్న శిశువులాగా మనలో పుట్టినప్పుడు ఆ విశ్వాసాన్ని ఏం చేయాలి మనం? ఆ పిల్లోడు పుట్టాడు, ఆ పిల్లోడు పుట్టిన పిల్లోడిని ఎలా ఎదిగించుకుంటాం? ఆటోమేటిక్గా ఎదిగిపోతాడా? ఏమంటే ఎలా ఎదుగుతాడు? ఎలాగా? కొంచెం కొంచెం ఎదుగుతాడు. సరే, ఎలా ఎదగలుగుతాడు? ఏమనండి, కన్నడం వరకు నా బాధ్యత నేను గణేశన్ అయిపోయింది, ఇంకంతా దేవుడే చూసుకుంటాడు వాడి పెరుగుదల, వాడి ఎదుగుదల అని వదిలేసాం. అన్నమే పెట్టడం లేదు, లేకపోతే పాలు దాపించడం లేదు అనుకుందాం. ఏమవుద్దా బిడ్డ? ఓ 10 రోజుల తర్వాత, 10 రోజులు కూడా అవసరం లేదు, ఓ 2-3 రోజుల తర్వాత ఏమవుతుంది బిడ్డ? ఏం కదా? సరే, ఇలాగనే మన దివ్య గారు ప్రయోగం చేశారు. మా పాస్టర్ గారు చెప్పాడు, దేవుని స్తోత్రం. ఆ బిడ్డ ఎదగాలంటే ఏం కావాలి? పాలు కావాలి. విశ్వాస జీవితంలో మనం పెరగాలి అంటే వాక్యము అనే పాలు కావాలి. వాళ్ళు విన్నారు. ఎవరోళ్ళు? హేబేలు మొదలుకొని సమూయేలు వరకు ఉన్న వాళ్ళు విన్నారు. వినడం వల్ల వాళ్ళ విశ్వాసం పుట్టింది. విశ్వాసం పుట్టిందని సంతోషపడుతూ వెళ్ళలేదు, ఆ విశ్వాసాన్ని వాళ్ళు పెంచుకున్నారు కదా. మనలో విశ్వాసం పుట్టాలి, విశ్వాసాన్ని పెంచుకోవాలి. ఒకవేళ విశ్వాసం పుట్టిన విధంగానే ఉందనుకోండి, పెరగలేదనుకోండి, ఒక 2 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి అదే విశ్వాసం నాకు 2 సంవత్సరాల తర్వాత కూడా ఉంది, పెరగలేదు ఆ విశ్వాసం. దాన్ని ఏమంటారంటే అల్ప విశ్వాసం అన్నారు. ఈ విశ్వాసాన్ని ఏం చేయాలి? నేను పెంచుకోవాలి. దీన్ని దేవుడు కాదు పెంచేది, దేవుడు నన్ను వాడుకొని ఆ విశ్వాసాన్ని పెంచుతున్నాడు. దేవుడు నాకు, లేకపోతే ఆ బిడ్డకు కావలసిన పాలు అనుగ్రహించడం ద్వారా ఆ బిడ్డకి ఆ బిడ్డను పెంచుతున్నాడు. మనం ఆత్మీయ జీవితంలో పెరగాలి. దేవుని స్తోత్రం. విశ్వాసాన్ని బట్టి వీళ్ళందరికీ విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? మనలాంటి ప్రసంగికులు లేరు, సంఘం లేదు, టీవీ లేదు. హేబేలుకి ఏ సంఘం? హేబేలు ఏ చర్చికి వెళ్ళేవాడు? ఏమంటే నోవహు ఏ చర్చికి వెళ్ళాడు? పెంతెకోస్తు చర్చికి వెళ్ళాడా? బ్యాప్టిస్ట్ చర్చికి వెళ్ళాడా? లూథరన్కి వెళ్ళాడా? సిఎస్ఐకి వెళ్ళాడా? ఏమండి, చర్చ్ లేదు. సరే, హేబేలు గారి పాస్టర్ గారు ఎవరు? హనోకు గారి పాస్టర్ గారు ఎవరు? నోవహు గారి పాస్టర్ గారు ఎవరు? ఉన్నారు? వీళ్ళకి పాస్టర్లు లేరు, చర్చ్ లేదు. కానీ వాళ్ళ గురించి చెప్పండి, వాళ్ళు విశ్వాసమును బట్టి ఏదో చేశారు. విశ్వాసమును బట్టి వాళ్ళు చేసింది రికార్డ్ అయింది. విశ్వాసమును బట్టి వాళ్ళు చేసింది అబద్ధం కాదు. వాళ్ళు చదువు ద్వారా, చదువును బట్టి హేబేలు ఒక బలి అర్పించను అని కాదు. ఏమండి, దేన్ని బట్టి? హేబేలు తనకున్నటువంటి పిహెచ్డిని బట్టి, తనకున్నటువంటి పీజీని బట్టి, తనకున్నటువంటి డాక్టరేట్ని బట్టి, దేన్ని బట్టి? వీళ్ళందరూ చదువుకున్నాడు, చదువు లేనివాళ్ళు కాదు, వీళ్ళందరూ చదువు ఉన్నాడు అన్నారు. కానీ అయినప్పటికీ వీళ్ళందరి గురించి చెప్పండి అంటే, వీళ్ళందరికీ విశ్వాసం ఉంది. వీళ్ళకి చదువు ఉందా, లేకపోతే ధనం ఉందా, ఇవన్నీ కాదు ప్రాముఖ్యమైన విషయం. నీకు విశ్వాసం ఉందా? క్రీస్తు మీద విశ్వాసం. చూడండి, క్రీస్తు మీద విశ్వాసం లేకుండా ఈరోజు నా మీద నాకు విశ్వాసం ఏర్పడుతుంది. సాతానుడు మన మీద మనకు విశ్వాసం పెట్టిస్తాడు.
దేవుడు ఏందండి? నువ్వే దేవుడివి. అహం బ్రహ్మస్య అనేటువంటి నకిలీ వేదాంతములోంచి, అంటే నువ్వే దేవుడివి, నేనే దేవుణ్ణి అనేటువంటి ఆ భావన వలన నా మీద నేను ఈ పని చేయగలనండి, నేను ఈ పాట పాడగలను, నేను అక్కడికి వెళ్ళగలను, నేను పలాని అమెరికాకి వెళ్ళగలను, నేను పలాంది చేయగలను అని దేన్ని బట్టి? నా మీద నాకు నమ్మకం ఉంది. ఈ రోజుల్లో మన మీద మనకు ఎక్కువ నమ్మకం ఉంటుంది. మన మీద మనకున్న నమ్మకం ప్రమాదకరమైంది, కానీ ప్రభు మీద మనకున్న నమ్మకం ప్రయోజనకరమైంది. నా మీద నాకున్న నమ్మకము నాకు ప్రమాదకరమైంది. అంతేకాకుండా నాకు ఇతరుల మీద ఉన్న నమ్మకం, తల్లి మీదో, తండ్రి మీదో, బంధువుల మీదో, రాజకీయ నాయకుల మీద ఉన్న నమ్మకం కూడా ప్రమాదకరం. కానీ ప్రభు మీద ఉన్న నమ్మకం మాత్రమే ప్రయోజనకరమైంది. ఒక పార్టీ మీదో, ఒక ప్రభుత్వం మీదో, ఒక సిద్ధాంతం మీదో మనకున్న నమ్మకం ప్రయోజనకరమైంది కాదు. ప్రభు మీద ఉన్న నమ్మకం. చంద్రబాబు నాయుడు గారి మీద నాకు నమ్మకం అనుకుందాం. కొంతకాలానికి చంద్రబాబు నాయుడు గారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్తాడు. ఇప్పుడు ఆయన మీద నమ్మకం పెట్టుకుని ఏం లాభం? కొంతకాలానికంటే ఎంతకాలానికని అడగొద్దు మీరు, నేను ఉదాహరణ మీకు చెప్తున్నా. నేను జగన్మోహన్ రెడ్డి మీద నాకు నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని పెట్టుకొని నేను ఒక 70 సంవత్సరాలు జీవించగలనా? అవకాశం లేదు. ఎందుకు చెప్తున్నానంటే మనిషి శాశ్వతమైన వాడు కాదు, అతని మీద నమ్మకం పెట్టుకోవడం అర్థం లేదు. జగన్మోహన్ రెడ్డి బాగా డబ్బున్న ఆయనే, కానీ ఆయన దగ్గరికి వెళ్ళాం, మాకు పలాని పని చేసి పెట్టండి సార్ అన్నాం. చేసి పెడతాడా? ఆయన అంటాడు, మేము అధికారంలో లేవండి అంటున్నాడు. డబ్బుంది, కానీ ఆయన ఏమంటున్నాడు? మాకు అధికారం లేదండి అంటున్నారు. మా ప్రభుత్వం వస్తే మేము చేస్తామండి కాదా? ఎందుకు చెప్తున్నా అంటే మనుషులకి పరిమితులు ఉన్నాయి, దేవునికి పరిమితులు లేవు. కాబట్టి వీళ్ళు మనుషుల మీద కాదు, బంధువుల మీద కాదు, ప్రభువు మీద మాత్రం విశ్వాసం ఉంచండి, అది ప్రయోజనకరమైంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి కులం మీద నమ్మకం ఉంటుంది. కొంతమందికి పలాని డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన చేయి పట్టుకుంటే చాలండి తగ్గిపోద్ది అనే నమ్మకం. వాళ్ళకి మందు మీద నమ్మకం. అసలు పలాని ఇంగ్లీష్ మెడిసిన్ అండి, అది కానీ వాడామో బో, పలాని పలమనేరుకి వెళ్ళాము, పలాని మెడిసిన్ తీసుకున్నాబో, లేదంటే మూలాపేటకి వెళ్ళి ఓ దండ వేసుకున్నామండి, బా అది ఎంత జబ్బు అయినా కానీ తగ్గిపోద్దండి కదా? దేని మీద నమ్మకం మనకు? మనిషి తయారు చేస్తున్న వాటి మీద, మనిషి మీద, వైద్యం మీద, వైద్యశాస్త్రం మీద నమ్మకమే కానీ నిన్ను నన్ను సృష్టించిన వాని మీద నమ్మకం లేదు. వాక్యం మొత్తం సృష్టికర్త మీద నమ్మకం గురించి రాయబడింది. విశ్వాసమును బట్టి వాళ్ళు ఏం చేశారు? అలాగైతే ఈ ఉదయకాలము విశ్వాసమును బట్టి యోసేపు జీవితంలో జరిగిన సంఘటనలు, థింగ్స్ హ్యాపెండ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ జోసెఫ్ బై హిస్ ఫెయిత్. జోసెఫ్కు విశ్వాసం ఉందంటారా లేదా? మరియమ్మకు విశ్వాసం ఉందా? లేదు. తూర్పు దేశపు జ్ఞానులకు విశ్వాసం ఉందా? ప్రపంచంలో ప్రతి వ్యక్తికి ఏదో విశ్వాసం ఉంది. ఒక ఆయనకున్న విశ్వాసం ఏంటంటే దేవుడు లేడు అనే విశ్వాసం ఉంది. అది కూడా విశ్వాసమే. ఏమండి? దేవుడు ఉన్నాడు అనేటువంటి ఒక బిలీఫ్ సిస్టమ్ ఎలా ఉందో, దేవుడు లేడు అనేటువంటి ఒక బిలీఫ్ సిస్టమ్ కూడా ఉంది. ఉందా లేదా? ఏమండి? ఆకాశంలో నక్షత్రాల గురించి, ఆకాశంలో సూర్యుని గురించి, భూమి మీద ఉన్నటువంటి జంతువుల గురించి మనకెన్నెన్నో నమ్మకాలు. కొంతమందికి వాస్తు మీద నమ్మకం ఉంది. అది వాస్తవమా కాదా పక్కన పెట్టేసేయండి. మనకు లేవా నమ్మకాలు? లేవా? మనకు ఇండియన్ వాస్తువు మీద నమ్మకం ఉంది. కొన్ని దేశాల్లో ఇప్పుడు ఇండియా వాళ్ళు చైనా వస్తువులకు అలవాటు పడిపోయి ప్రతిదీ చైనావే, వాళ్ళకి చైనా వాటి మీద మోజు. అలాగే చైనా వాస్తు శాస్త్రం మీద, ఫెంగ్ షుయ్ అనబడినటువంటి చైనా వాస్తువు మీద వాళ్ళకి నమ్మకం ఏర్పడింది. చూడండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని మీద, ఏదో ఒక దాని మీద నమ్మకం ఉంటుంది. నమ్మకం లేని మనిషి అంటూ లేడు. మేము ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఫస్ట్ ఇయర్లో ఒక కవిత ఉంది, ఆలూరి బైరాగి అనేటువంటి అతను రాసినటువంటి కవిత. అది మీరు ఎవరైనా గూగుల్లో సెర్చ్ చేయొచ్చు, లేకపోతే దొరికే అవకాశం ఉంది. ఇప్పటి ఇంటర్మీడియట్ కాదు, అప్పట్లో. నాకు కొంచెం నమ్మకం ఇవ్వు, దాని పేరే, ఆ కవిత పేరు. ఏమి ఇవ్వాలంట? నాకు కొంచెం నమ్మకం ఇస్తే నేను ఏదో చేస్తాను. మనలో కొద్దిగా నమ్మకం కలిగితే మనం ఏదైనా చేయొచ్చు. అలాగని సమస్తము చేయొచ్చు అని కాదు నేను అనేది.
దేవుడు మాత్రమే సమస్తము చేయగలడు. మనిషి స్వల్పం చేయగలడు. నువ్వు నేను కొద్దిగా చేయగలం, కానీ దేవుడు హీ కెన్ డూ ఎవ్రీథింగ్ కదా. చంద్రబాబు నాయుడు గారు గుజరాత్ నుంచి ఒక ఆయన వచ్చాడు, గుజరాత్ రాష్ట్రం నుంచి. మాకు పలాని మా వీధిలో కుళాయి లేదండి, మీరు కొద్దిగా హెల్ప్ చేయండి సార్ అన్నాడు. చేయగలడా? ఏమండి, చేయగలడా? చేయలేడా? లేదా మహారాష్ట్ర నుంచి ఒక ఆయన వచ్చాడండి, సార్ మీరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాబట్టి మిమ్మల్ని కలవడానికి వచ్చామండి, వందనాలు మా ప్రభువుని దీవించును గాక. వందనాలు చెప్పకుండా ఉన్నటువంటి వేల మందిలో కన్నా వందనాలు చెప్పి వాక్య మధ్యలో కూడా వందనాలు చెప్పి కాస్త ఇబ్బంది పెట్టిన ఆ సహోదరుని బట్టి నేను ప్రభువుని నామాన్ని మహిమపరుస్తున్నాను. దేవుని స్తోత్రం. రండి సార్, మన ప్రియ సహోదరులు రవి గారు మన మధ్యలోకి వచ్చారు. ప్రభు వారిని దీవించును గాక. ఈరోజు మన మధ్యలోకి ఒక ఆంటీ గారు వచ్చారు, సుకన్య ఆంటీ గారి కుమార్తె చెన్నై నుంచి వచ్చారు. వారిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. కొత్త వారు వస్తే మీకు ఒక చిన్న మీరు చేతి చూపిస్తే మీకు పాడడానికో ప్రార్థించడానికో సాక్ష్యం చెప్పడానికి మీకు అవకాశం ఉంటుంది. సరే, దేవుని స్తోత్రం. ఏం చెప్తున్నాను నేను ఇప్పటిదాకా? ప్రశ్న, మీకు విశ్వాసం ఉందా? దేవుని మీదైన విశ్వాసం ఉండొచ్చు. దేవుని మీద ఉన్న విశ్వాసం కన్నా ప్రజలకి దెయ్యం మీద విశ్వాసం ఎక్కువ. అంతేనా? చాలా ప్రమాదం అండి. సమాధుల దగ్గరికి ఎవరైనా రాత్రిపూట వెళ్ళగలరా? ఎందుకు వెళ్ళారు? దేవుడు నాతో పాటు ఉన్నాడండి అని సమాధి దగ్గరికి వెళ్ళగలరా? ఇప్పుడు దేవుడు ఉన్నాడు అనే భయం కన్నా దెయ్యం ఉంది అనే భయం మనకు ఎక్కువ ఉంది. ప్రపంచంలో ప్రతివాడికి దెయ్యం అమ్మో చేతబడంటండి, బణామత్ అంటండి, ఫలం చేస్తారంటండి కదా. ఏదైనా దిష్టి తీసి ఆడ పడేశారు, దాన్ని తొక్కుంటే వెళ్ళగలరా? ఏమైనా జరుగుతుందేమోనండి. మనలో ఎన్ని భయాలు ఉన్నాయని చెప్పడానికి నేను చెప్తున్నాను. సరే, యోసేపును గురించి మనం ఇక్కడ చదువుకున్న మాట ఇప్పుడు చదవండి. 1వ అధ్యాయం 19వ వచనం. ఆమె భర్తే అయినటువంటి యోసేపు. చాలండి, ఫస్ట్ పాయింట్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యోసేపు జీవితంలో విశ్వాసం ద్వారా నేను ఈ మధ్యకాలంలో ఎక్కడో ఒక పుస్తకం కాదు, ఒక మ్యాగజైన్లో చదివినప్పుడు మత్తయి సువార్త 1-2 అధ్యాయాలు, లూకా సువార్త 2 అధ్యాయాలు, 1-2 అధ్యాయాలు మీరు చదివితే యోసేపును గురించి ప్రస్తావన ఉంది, కానీ యోసేపు మాట్లాడినట్టు ఎక్కడనుందా? ఏమండి, యోసేపు ఆలోచించినట్లుంది కానీ యోసేపు మాట్లాడినట్టుందా? దాని గురించి ఒక ఆయన హీఈస్ ఎ సైలెంట్ కార్పెంటర్ అన్నాడు. ఎవరంటే ఆయన సైలెంట్ కార్పెంటర్ అంటే ఏం మాట్లాడలేదు. మరియ మాట్లాడిన మాటలు ఉన్నాయా లేదా? ఏం మాట్లాడింది మరియా? ఏదో ఒక మాట చెప్పండి. రైట్, ఓకే, వెరీ గుడ్. ఇంకా తూర్పు దేశపు జ్ఞానులు మాట్లాడే మాటలు ఉన్నాయా? ఏం లేవా? లేవు. ఏముంది? ఒక్క మాట. సరే, రైట్, దేవుని స్తోత్రం. గాబ్రియేలు దూత యొక్క మాట ఉందా? కానీ యోసేపు గారి మాట ఎక్కడుంది? యోసేపు ఏం మాట్లాడాడు? దేవుని స్తోత్రం. అంటే మూగోడని కాదు దాని అర్థం. జాగ్రత్తగా ఆలోచించాలి. లేఖనాలు మనం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు వాళ్ళు మాట్లాడనప్పటికీ కూడా వాళ్ళ యొక్క విశ్వాసపు కార్యాలని, దేర్ వర్క్స్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసపు కార్యాల యొక్క ప్రస్తావన మనకి ఇక్కడ కనిపిస్తుంది. విశ్వాసం ద్వారా ఇంచుమించు ఈ క్రిస్మస్ కథనములో, ఈ నేటివిటీ స్టోరీ అని చెప్పబడిన ఈ స్టోరీలో సుమారు 8 మంది యొక్క జీవితంలో విశ్వాసాన్ని మనం చూడవచ్చు. ఇప్పుడు యోసేపు జీవితంలో విశ్వాసం ఒకటి. అతని గురించి ఏం రాయబడింది? ఎస్, అది మనకు కావాల్సిన పాయింట్. అతను ఏమయ్యాడంట? ఎలా అయ్యాడు నీతిమంతుడు? బై ఫెయిత్. ఒకటి, అతడు విశ్వాసం ద్వారా నీతిమంతుడయ్యాడు. రోమాపత్రిక 3వ అధ్యాయంలో రాయబడింది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ప్రపంచంలో ఏ క్రైస్తవుడైనా, ముస్లిం అయినా, యూదుడైనా, ఇంకే కులమైనా, లేదా ఏ మతమైనా కానీ నీతిమంతుడు లేడు. కొంతమంది నీతిమంతుడు ఉన్నారని కాదు, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడని రాయబడింది. కానీ మనం చెప్పుకుంటాం, నేను చాలా మంచివాడినండి, నేను నీతిమంతుడిని చెప్పుకుంటుంటాం మనం. బైబిల్ ఏం చెప్తుంది? నీతిమంతుడు లేడు. కానీ ఇక్కడ రాయబడిన మాట కొత్త నిబంధనలో మత్తయి సువార్త 1వ అధ్యాయంలో నీతిమంతుడు అని చెప్పబడినటువంటి ఒక వ్యక్తిని గురించి రాయబడింది. ఎవరైనా? యోసేపును గురించి దేవదూత ఒక సందర్భంలో ఆయన ఏమని పిలిచాడో తెలుసా? దావీదు కుమారుడైన
ఎవరు కుమారుడు? దావీదు కుమారుడు ఎవరు? సరే, కానీ ఇక్కడ ఏమని రాయబడింది? సరే, దేవుని స్తోత్రం, మనం దాంట్లో కూడా వెళ్ళలేదు. మొట్టమొదటి విషయం, అబ్రహాము ఎలా నీతిమంతుడయ్యాడు? కొత్త నిబంధన అబ్రహాముతో స్టార్ట్ అయింది. అబ్రహాము కుమారుడైన, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అంటే ఈ మధ్యలో లింకులు ఉన్నాయి, మధ్యలో 42 జనరేషన్స్ ఉన్నాయి. సరే, మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాట, యోసేపు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనంలో రాయబడింది, అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. మనం చేసిన పనిని బట్టి నీతిమంతుడిగా ఎంచబడడం గుర్తుపెట్టుకోండి. నేను 10 మందికి భోజనం పెట్టాను, ఓహో నీతిమంతుడండి కాదు. ఒకవేళ లోకం అలా అనొచ్చేమో కానీ బైబిల్ ప్రకారం అలా అనకూడదు. నేను దేవుణ్ణి విశ్వసించాను కాబట్టి నేను నీతిమంతుడయ్యాను. నేను దేవుణ్ణి విశ్వసించకుండా ఉన్నప్పుడు నా అనీతిలో నేను జీవించినట్లే. ఒకటి, యోసేపుని గురించి రాయబడిన మాట, అతడు నీతిమంతుడు. హీ వాజ్ ఎ రైచియస్ మ్యాన్, నీతిమంతుడు. యూదులకు బలులున్నాయి, అర్పణలు ఉన్నాయి, నైవేద్యాలు ఉన్నాయి, రకరకాల కార్యక్రమాలు ఉన్నాయి. వాళ్ళకు పెద్ద మతం ఉంది. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చి పరిచర్య చేయడం వలన యూదా మతానికి ఒక చావు దెబ్బ తగిలింది. యూదా మతానికి కాదు, ప్రపంచంలోని ప్రతి మతానికి యేసు యొక్క జననం లేకపోతే యేసు యొక్క జీవితం పరిచర్య చావు దెబ్బ లాంటిది. మతానికి ఆయన వ్యతిరేకి. వాళ్ళ తల్లిదండ్రులు పూర్వీకులు ఒక మతంలో ఉన్నప్పటికీ కూడా మత ఛాందస విధానాలను ఆయన ఖండించాడు. దేవాలయానికి వెళ్ళి ఆరాధన చేసుకుని వచ్చాడని కాదు, వెళ్ళినోడు వెళ్ళి అక్కడున్న బల్లల్ని పడదోసేసి కాదా చేశాడా? దేవాలయాన్ని ప్రక్షాళన ఎందుకు చేశాడు? వాళ్ళందరూ కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ఎక్కడ ఉన్నాయి, కానీ ఆ నీళ్ళ యొక్క అవసరత లేకుండా ఆ నీళ్లను ద్రాక్షారసంగా చేశాడు. యూదుల శుద్ధీకరణ ఆచారం ప్రకారం, అనగా యూదుల శుద్ధీకరణ ఆచారాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నాడు. మతాన్ని ఆయన వ్యతిరేకిస్తాడు. మతము మనిషి సృష్టించింది, మనిషి దేవుని చేత సృష్టించబడ్డాడు. ఏ మతమైనా కానీ మనిషి సృష్టించింది. మతం అనే కాదు, మతంలో మత శాఖలు బోల్డ్ ఉన్నాయి, లేవా? బ్యాప్టిస్ట్ అని, లూథరన్ అని, సిఎస్ అని, ఓ రకరకాల డినామినేషన్లు. ఇవన్నీ ఎవరు సృష్టించారు? మనిషి సృష్టించినవే. ఇవన్నీ దేవుడు సృష్టించినవి కాదు. దేవుడు మతాన్ని సృష్టించలేదు, మత శాఖను సృష్టించలేదు. దేవుడు మనిషిని మాత్రమే సృష్టించాడు. మనిషిని కూడా ఎలా పుట్టించాడంటే వాడిని యథార్థవంతుడిగా పుట్టించాడు అని రాయబడింది. వాడిని ఒక దొంగగానో మోసగాడుగానో పుట్టించలేదు దేవుడు. ఆదాము మంచోడా చెడ్డోడా? మంచోడే. పాపం చేయనంత వరకు మంచోడే. పాపం చేసిన తర్వాత చెడ్డోడైపోయి నేను వెళ్ళేది లేదు, నేను ఈ తోటలోనే ఉంటాను, నేను ఎందుకు వెళ్ళాలండి? ఇది నా కోసం సృష్టించినప్పుడు, నన్ను వెలుపల ఉన్నవాడిని లోపల తీసుకొచ్చి పెట్టినప్పుడు నన్ను వెలుపలకి తోసివేయడం న్యాయం కాదు. నేను చేసిన తప్పేంటి? తన తప్పుకు పశ్చాత్తాపడి ఉంటే తోటలో ఉండిపోయేవాడు. ఒక విధంగా చెప్పాలంటే మనమందరం కూడా ఇప్పటికి తోటలో ఉండేవాళ్ళం. కానీ తోటలో నుంచి ముళ్ళ తుప్పలు గచ్చ పొదలు ఉన్నటువంటి సరిగా పండనటువంటి మన పొలాలన్నీ ఇప్పుడు అపార్ట్మెంట్లు అయిపోతున్నాయి కదా. మన చెరువులన్నీ ఏమైపోతున్నాయి? ఎండిపోయే సంగతి పక్కన పెట్టండి, ఆ చెరువులను కూడా ఆక్రమించేసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా పొలాలు ఉండవు, ప్లాట్లు ఉంటాయి. కానీ పొలాలు ఉంటాయి పొలాలు ఉంటాయా? పొలాలు ఉండవు, మొత్తం ప్లాట్లు, అపార్ట్మెంట్లు. ధాన్యం వాడికి తినడానికి తిండి ఎక్కడ వస్తుందని ఆలోచన లేదు. అదేదో ఆకాశం నుంచి ఊడిపడుతుందేమన్న ఫీలింగ్లో ఉన్నాడు. పొలాలన్నీ ఏమైపోతున్నాయి? పాత రోజుల్లో పొలాలు ఏమన్నాయి? అంతెందుకంటే రొయ్యల చెరువులు ఉన్నాయి, ఇప్పుడు ఏమైపోయినవి మీకు తెలియదేమో. బయట తిరిగితే రొయ్యల చెరువులన్నీ ఇప్పుడు దాన్ని కూడా చెరువులంతా లెవెల్ చేసేసి, లేదండి దీంట్లో నష్టం వస్తుంది అని చెప్పేసి వాటిని. అంతెందుకండి ఇక్కడ పక్కనే టొబాకో ఫ్యాక్టరీ ఉంది, ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళది. ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే ఇప్పుడు కంపెనీ కాదు, అది స్వాతంత్ర్యానికి పూర్వం అన్నట్టు ఆ కంపెనీ. ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు టొబాకో ఫ్యాక్టరీ ఎక్కడని మీరు మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి అడగండి, ఏం చెప్తారు మీకు? ఎందుకు లేదు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొద్దిగా ముందుకు వెళ్ళండి, నిప్పో ఫ్యాక్టరీ, బ్యాటరీస్ ఫ్యాక్టరీ ఉండాలండి నెల్లూరు. ఏది ఉందా? ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళాం, స్పిన్నింగ్ మిల్ ఎక్కడ ఉందండి అని అడిగాం. ఏమండి
ఇవన్నీ ఏమైపోయినాయి? ఇవన్నీ ఏమవుతున్నాయి? కొంతమందికి జీవనోపాధిని ఇచ్చేటువంటి, ఆహారాన్ని ఇచ్చేటువంటి ఆ పరిశ్రమలన్నీ ఏమైపోతున్నాయి? ఇప్పుడు ఎక్కడ చూసినా అపార్ట్మెంట్లో కనిపిస్తున్నాయి. ఇప్పుడంతా ప్రజలు అపార్ట్మెంట్లకు అలవాటు పడిపోయారు. పక్క గడపలో పక్కింట్లో ఏం జరుగుతుందో ఎవడికి అనవసరం, వాళ్ళ సాగు వాళ్ళు తెస్తే మాకెందుకండి అన్న దూరంలో మానవులు ఉన్నారు. మనుషులందరూ ఒకే భూమి మీద ఉన్నారు, ఒకే కప్పు కింద ఉన్నారు, కానీ మనుషులందరూ ఎడంగడంగా శత్రువులు జీవిస్తున్నట్టు జీవిస్తున్నారు. మనందరం స్నేహితుల్లాగా జీవించడం లేదు, శత్రువుల్లాగా. ఏదో ఫార్మాలిటీగా హలో బాగున్నారా రైట్ అంతే. ఇంకా అంతమించి ఎందుకు లేండి ఆమెతో రాసుకోవడం పూసుకోవడం, ఆయనతో ఎందుకండి రాసుకోవడం, ఏగా మన దూరంలో బంధాలు ఏమైపోయినాయి? బంధాలు బలహీనమైపోయినాయి. పాత రోజుల్లో ఉన్నట్టు ప్రేమలు ఉన్నాయా? ఏమండి ఈ రోజుల్లో ఈ రోజుల్లో ప్రేమలు లేవు, మొత్తం వ్యాపారం ఉంది. ఏమంటే మీ ఇంటికి వస్తే మాకేం లాభము, మీరు మా ఇంటికి వస్తే మాకేం తెస్తారు, మాకేం లాభము. ప్రేమ ఎక్కడుంది? ఉందా? ప్రేమ లేనే లేదు. పాత రోజుల్లో ఎంత ప్రేమ ఉండేది ప్రజల మధ్యలో. ఇప్పుడు ప్రేమలన్నీ ఏమైపోయినాయి? ప్రేమలు చల్లారిపోయినాయి కదా. మీ ఫంక్షన్కి వస్తే మాకేం లాభం, లేకపోతే పలాంది ఏమిస్తారు మీరు, ఏ మాటలే కదా. మనమంతా వ్యాపారస్తుల్లాగా మారిపోయాం. మనందరం మనుషుల్లాగా లేవు, మృగాల్లాగో వ్యాపారస్తుల్లాగా మనం మారిపోయాం. మన మనసు అంతా డబ్బు మీద ఉంది. ఎంత సంపాదించాలి, ఎక్కడ తిరగాలి, ఏం తినాలి, ఇవి తప్ప మనకు వేరే ఆలోచనలు. సాటి మనిషిని ప్రేమిద్దాము అనేటువంటి ఆలోచన, సాటి మనిషి కోసం ఏదో చేద్దామనే ఆలోచన మన మనసులో రాక అనేక రోజులైంది. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. నెంబర్ 1, యోసేపు ఏమైపోయాడంటే, ఇప్పుడు యోసేపు ధనవంతుడయ్యాడు అని కాదు, యోసేపు ఎలా అయ్యాడు? విశ్వసించడం ద్వారా. ఏం విశ్వసించాడు యోసేపు? ధర్మశాస్త్రములోని మాటలను విశ్వసించాడు. ధర్మశాస్త్రములో యెషయా గ్రంథం ద్వారా, నిన్న మనం చెప్పుకున్నాం, నిన్న ఆదివారం, యెషయా గ్రంథము 7వ అధ్యాయము, యెషయా గ్రంథము 9వ అధ్యాయం, యెషయా గ్రంథము 11వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాల్లో యేసు ప్రభు యొక్క జననాన్ని గురించి ఎక్కడి నుంచి వస్తాడని, యెషయిలో నుంచి వస్తాడని. యెషయి ఎవరు? జెస్సీ ఎవరు? జెస్సీలోంచి దావీదు వచ్చాడు, దావీదులోంచి యేసు ప్రభు వచ్చాడు. అనగా ఎక్కడి నుంచి, ఎవరిలో నుంచి వస్తాడు, ఎక్కడి నుంచి వస్తాడు, ఎప్పుడు వస్తాడు అనేటువంటి మాటలన్నీ లేఖనాల్లో ముందుగా చెప్పబడ్డాయి. ప్రజలకు అర్థం కాలేదు, ఏంటిది, ఎప్పుడు వస్తాడు, ఏంటి. వస్తానన్నాడు, ఆయన మాట ఇచ్చాడు, వచ్చేసాడు. మరలా వస్తానని చెప్పాడు. వస్తానని చెప్పిన వాడు మాట నెరవేర్చినప్పుడు, మరలా వస్తానని చెప్పిన వాడు ఎందుకు మాట నెరవేర్చడు? ఏమండి, అది సాధ్యమైనప్పుడు ఇది ఎందుకు సాధ్యం కాదు? మొదటి రాకడ సాధ్యమైనప్పుడు రెండవ రాకడ, మొదటి రాకడను సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు భూమి మీద లక్షలాది మంది, కోట్లాది మంది ఉన్నారు. కానీ రెండవ రాకడను సెలబ్రేట్ చేసుకునేది, ప్రభుతో పాటు మధ్యాకాశములో సెలబ్రేట్ చేసుకునేది కొద్దిమంది. అంతేనా? దేవుని స్తోత్రం. ఒక చెట్టుకు రకరకాలుగా బొమ్మలు అవి పెట్టి అలంకరించేసాం. నాకు అర్థం కాని విషయం నేను అనుకుంటుంటాను, ఆ దసరా పండుగ సమయంలో వాళ్ళు బొమ్మలు పెట్టి బొమ్మల కొలువు అని చేస్తారు. దానికి దీనికి పెద్ద తేడా నాకు అనిపించలేదు. అంతేనా? వాళ్ళు డ్యాన్సులు చేస్తే అసేమండి. ఇప్పుడు మనం డ్యాన్స్ చేసేది కొరియోగ్రఫీ అండి. దాని పేరు మార్చి వాళ్ళు చేస్తే తప్పు, మనం చేస్తే కరెక్ట్ అనే దూరంలో మనం ఉన్నాం. అన్ని జనులు ఎవరు సంక్రాంతి సమయంలో అర్ధరాత్రి ఇంటికి వెళ్ళి హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ పొంగల్ అని చెప్పి అరిచి కేకలేస్తున్నారా? వాళ్ళు ఎంత డీసెంట్ అండి. మనం ఇంత దరిద్రంగా తయారైపోయామేంటి కాదా? వాళ్ళని ఎంతసేపటికి తప్పు పడతాం, కానీ వాళ్ళలో ఉన్న పాజిటివ్ యాంగిల్ చూడండి, లేదా ఒక మంచి ఆలోచన లేవా? దేవుని స్తోత్రం. ఎందుకంటే వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం? సరే, నేను ఎందుకు చెప్తున్నానంటే, అన్ని జనుల ఆచారములు అభ్యసింపకుండా మనం ముందుకు సాగాలి. యోసేపు నీతిమంతుడయ్యాడు. తాను అర్పించిన బలులను బట్టి, తన మతాన్ని బట్టి కాదు, కానీ విశ్వాసమును బట్టి, పాత నిబంధన వాక్యాలను బట్టి, ధర్మశాస్త్రము, మోషేయు, ప్రవక్తలు చెప్పిన మాటలను బట్టి, ఆ మాటలు వినడాన్ని బట్టి, లేకపోతే శనివారం వాళ్ళు కూడుకుంటున్నప్పుడు, వాళ్ళ సమాజ మందిరంలో, దేవాలయంలో కూడుకుంటున్నప్పుడు, ఆయన ఎప్పుడో వెళ్ళిపోయాడు, వలస వెళ్ళిపోయాడు. ఆయన యూదయ ప్రాంతం నుంచి, అనగా బెత్లెహేము నుంచి వెళ్ళిపోయాడు. ఆయన ఇంచుమించు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నజరేత్కి వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయాడు. హలో, మీరందరూ రావాలి, తిరిగి రావాలి, ప్రజాసంఖ్యలో రాసుకోవాలని ఎక్కడున్నోళ్ళు మళ్ళీ తిరిగి వచ్చేసారు. స్తోత్రం. మొట్టమొదటి విషయము, అతడు నీతిమంతుడయ్యాడు.
ఎలా అయ్యాడు? విశ్వాసాన్ని బట్టి. ఒక ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము నీతి. నీతి మనకు ఆపాదించబడింది. అంటే దాని అర్థం ఏంటంటే ద రైచియస్నెస్ వాస్ ఇంప్యూటెడ్. అది వేదాంతపరమైనటువంటి మాట, దాన్ని జాగ్రత్తగా ఆలోచించాలి. నీతి వచ్చిందని కాదు, మనలో లేని నీతిని, ఉన్న నీతిని తొలగించేసి ఆపాదించడం అంటే అన్వయింపజేయడం, అతికించడం, దాంట్లో పెట్టడం, సెట్ చేయడం అని అర్థం. నీతిని మనకు ఆపాదింపజేశాడు. దేవుని స్తోత్రం. నీతి లేని మనకు నీతిని ఆయన కలుగు చేశాడు. నువ్వు వినడం వల్ల, ఆయన మాట వినడం వల్ల, ఆయన్ను గురించి వినడం వల్ల నాలో నీతి కలిగింది. నాలో స్వనీతి ఉందండి. ఆ స్వనీతిని తొలగించేసి నేను మంచోడిని అనే ఆలోచన ఉంది. నా దృష్టికి నేను ఒక్కనే మంచోడిని, మీరందరూ చెడ్డోళ్ళే. మీ దృష్టికి మీరొక్కలే మంచోళ్ళు, అందరూ చెడ్డోళ్ళు. అంతేగా? నేను అందరిలాంటి వాడిని కాదండి, నేను ప్రత్యేకం అండి. ఎవరైనా పబ్లిక్గా నిలబడి నా అంత పనికిమాలోడు లేడండి అని ఎవరైనా చెప్పగలడా? సరే, ఒక ముఖ్యమంత్రి నిలబడ్డాడు, ఎవరో ఒక ఆయన, నా అంత పనికిమాలిన ముఖ్యమంత్రిని మీరు చరిత్రలో చూసి ఉండరండి అని అంటాడా? ఒక ప్రధానమంత్రి నిలబడ్డాడు, నాలాంటి పనికిమాలిన ప్రధానమంత్రి ప్రపంచంలో ఎక్కడ ఉన్నాడండి అంటాడా? ఒక ఎమ్మెల్యే నిలబడతాడు, నాలాంటి పనికిమాలిన ఎమ్మెల్యే ఎంతవరకు ఎక్కడ ఉండడు అని అంటారా? ఏం చెప్తారు? నాలాంటి ఎమ్మెల్యేని, నాలాంటి ముఖ్యమంత్రిని, నాలాంటి ప్రధానమంత్రిని మీరు ఎప్పుడు చూసి ఉండరు. మనమైనా కానీ మీరు ఏమైనా అనుకుంటారేమో, మీరు నా గురించి మంచిగా అనుకోవడం లేదు, కానీ నాకు తెలిసి చాలా మంచిగా ఉండండి నేను. ప్రతివాడు తన గురించి తాను మంచిగా అనుకుంటాడే కానీ చెడుగా అనుకోవడం లేదు. దాన్నే స్వనీతి అన్నారు. ఈ స్వనీతిని గురించి యెషయా గ్రంథము 64వ అధ్యాయంలో రాయబడింది. ఇవి మురికి గుడ్డల లాంటివి, ఫిల్తీ ర్యాక్స్. దేవుని స్తోత్రం. యెరూషలేము ప్రయాణం చేసి వెళ్ళే వాళ్ళందరూ అక్కడికి ఒక గోడ దగ్గరికి వెళ్తారు. ఆ గోడ పేరు విలాపాల గోడ. ఆ గోడలో నెరలన్నీ పడ్డాయి. ఆ నెరల సందులో చీటీలు పెట్టి, ప్రార్థనా మనవులు పెట్టి ప్రార్థన చేసి వస్తారు. దాన్ని విలాపాల గోడ, పరిశుద్ధమైన గోడ అని భావిస్తుంటారు. కానీ ఒకప్పుడు చరిత్రలో స్త్రీలు తమ ఋతుస్రావ సంబంధమైన వస్త్రాలను అక్కడ పారవేసేటువంటి అపవిత్రమైన స్థలం అది. సరే, వీటన్నిటిలోకి మనం వెళ్ళలేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఫిల్తీ ర్యాక్స్ అంటున్నప్పుడు, మురికి గుడ్డల్లాంటివి అంటున్నప్పుడు, రక్తసిక్తమైనటువంటి, చెడును కలిగినటువంటి, దుర్వాసన కలిగినటువంటి వస్త్రాలు. ఏంటి? వస్త్రాల గురించి మాట్లాడలేదు దేవుడు. మన యొక్క నీతి క్రియలు. దేవుని దృష్టికి, లోకానికి మన నీతి క్రియలుగా కనిపించవచ్చు, కానీ దేవుని దృష్టికి మురికి గుడ్డల్లాగా ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఆయన మనకు అనుగ్రహించే నీతి మాత్రం శ్రేష్టమైన సుగంధ భరితమైన వస్త్రాలాగా ఉంటుంది. కొత్త డ్రెస్ వేసుకుంటారు, దాని వాసనలా ఉంటుంది. ఏమండి? ఏ సార్ శ్యామ్ గారు, మీరు ప్రతి వారం రావాలి సార్, మధ్య మధ్యలో ఇలా మాట్లాడాలి సార్, ఇదే నా కోరిక. మీరు రైటో రాంగో ఏదో ఒకటి చెప్తుండాలి సార్, మా వాళ్ళు ఎవరు చెప్పడం లేదు సార్. దేవుని స్తోత్రం. శ్యామ్ గారిని బట్టి నేను ప్రభు నామాన్ని మహింపరుస్తూ అలా రెస్పాండ్ చేయాలి. కాబట్టి ఆయన నేను అభినందిస్తున్నాను. నేను మీరు కూడా రెస్పాండ్ చేయండి. దేవుని స్తోత్రం. ఏం అడిగినా, ప్రశ్న అడిగినా, మామూలు ప్రశ్న అడిగినా, బైబిల్ అడిగా, నువ్వు ఎన్ని ప్రశ్నలు ఎందుకు బాబు, నువ్వు త్వరగా ఏదో ఒకటి చెప్పు, మేము తొందరగా వెళ్ళిపోవాలి. చికెన్ తెచ్చి పెట్టామంటే ఫ్రీజర్లో పెట్టేసాం, దాన్ని తీసుకోవాలి, మళ్ళీ చల్లబెట్టుకోవాలి. ఇప్పటికే మా ఆయన ఒక 20 మందిని భోజనాలకు రమ్మని పిలిచాడు. మీ టెన్షన్లో మీరున్నారు. శ్యామ్ గారు చక్కగా చెప్పారు. సరే, దేవుని స్తోత్రం. ఒకటి, అతడి విశ్వాసమును బట్టి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని అనుభవించాడు. బై ఫెయిత్ వీ కెన్ రిసీవ్ ఎ స్పిరిచువల్ బ్లెస్సింగ్. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదమైన నీతిని మనం అనుభవించాలి, విస్తారమైన ఆస్తి కాదు. దావీదు యొక్క ఫ్యామిలీ నుంచి, రాజరికపు కుటుంబం యొక్క బ్యాక్గ్రౌండ్ కలిగిన వాడు యోసేపు. కానీ కొన్ని సంవత్సరాలు గతించిన తర్వాత ఆయనకు బలర్పించడానికి మేకపోతో, పొట్టేలు ఇవన్నీ లేవు. బలర్పించడానికి ఒక పావుర పిల్ల ఉంది. ఎంత దరిద్రుడిగా మారాడో ఆలోచించండి. ఎక్కడి నుంచి వచ్చాడు? రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. ఇశ్రాయేలు దేశపు మొదటి రాజు అయినటువంటి సౌలు వాళ్ళ యొక్క మనవుడైనటువంటి మెఫీబోషెతు 3వ తరానికి సరిగా భోజనము గడవలేని దరిద్రుడిగా మారాడు. బ్యాక్గ్రౌండ్ ఏమో మంచి బ్యాక్గ్రౌండ్. మా వాళ్ళు ఎవరో తెలుసా? మా తాత ఎవరో తెలుసా?
ఓకే, మంచి బ్యాక్గ్రౌండే. కానీ ప్రస్తుత పరిస్థితి దరిద్రమైన పరిస్థితి, దీనమైన పరిస్థితి. అతడు ధనవంతుడయ్యాడని కాదు, అతడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. ధనవంతుడిగా నీతిమంతుడయ్యాడు అన్నప్పుడు, దయచేసి మళ్ళీ చెప్తున్నాను, నీతిమంతుడు అని బైబిల్లో ఎక్కడ కనిపించినా మీరు మనసులో ఒక మాట ఫిక్స్ చేసుకోవాలి. దాని అర్థం ఏంటంటే నీతిమంతుడు అయ్యాడని కాదు, హీ వాస్ డిక్లేర్డ్ యాజ్ రైచియస్. ఈ నీతిమంతుడయ్యాడు అనే మాట గ్రీకు భాషలో కోర్టులో వాడేటువంటి భాష. అంటే దాని అర్థం ఇందు మూలంగా సాక్ష్యాధారాలను పరిశీలించిన మీదట ఐపీసీ సెక్షన్ 421 ఏ ప్రకారం, బి ప్రకారం, 422 సి ప్రకారం సంతోష్ నిర్దోషి అని ప్రకటిస్తున్నాం. దేవుని స్తోత్రం. ఇది ప్రకటించింది ఎవరు? నేను నిర్దోషినండి అని నేను ప్రకటించుకున్నాను. చెల్లుతుందా? లిసి వచ్చేపోయింది లేదు, మా ఆయన చాలా మంచోడండి, ఆయన నీతిమంతుడని ప్రకటిస్తే కూర్చో అంటారు. ఇప్పుడు ప్రకటించాల్సింది ఎవరు? అందరు చర్చలు ప్రకటించలేరు. ఆ ఉన్నత న్యాయస్థానం మీద ఉన్నటువంటి ఆ వ్యక్తి సాక్ష్యాధారాలను పరిశీలించిన మీదట ఐపీసీ సెక్షన్ ప్రకారం సంతోష్ నీతిమంతుడు. దేవుని స్తోత్రం. అనగా నీతిమంతుడు అయ్యాడు అంటే దాని అర్థం బైబిల్ మొత్తంలో మీ మనసులో నీతిమంతుడిగా ప్రకటించబడ్డాడు అని అర్థం. అతని అర్పణ గురించి సాక్ష్యం ఇస్తున్నప్పుడు ఏముందండి? దేవుడు హేబేలు యొక్క అర్పణ గురించి సాక్ష్యం ఇస్తున్నప్పుడు ఏం జరిగిందట? ఏం లేదా? చదవండి ఆ మాట. 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక. ఏంటట? దేవుడు ఏం సాక్ష్యం ఇచ్చాడు? మన అర్పణల గురించి మనమే సాక్ష్యం ఇవ్వడం కాదు, మన అర్పణల గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. హేబేలు యొక్క అర్పణ గురించి కయ్యూను సాక్ష్యం చెప్పాడని కాదు, ఆదాము సాక్ష్యం చెప్పాడని కాదు, అవ్వ సాక్ష్యం చెప్పిందని కాదు. ఎవరు సాక్ష్యం చెప్పారు? దేవుడు అతని దేని గురించి? అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు ఏంటట? ఎవరు? హేబేలు చచ్చిపోయాడు, కానీ అతని గురించి విశ్వాసమును బట్టి అతడు నీతిమంతుడని సాక్ష్యము పొందెను. ఒక చిన్న మాట, యోసేపు నీతిమంతుడయ్యాడు, యోసేపు నీతిమంతుడు అని చెప్తున్నప్పుడు ఒకటి, అతడు నీతిమంతుడిగా ప్రకటించబడ్డాడు. హీ వాస్ డిక్లేర్డ్ యాజ్ ఎ రైచియస్ మ్యాన్. నెంబర్ 1. నెంబర్ 2, జాగ్రత్తగా ఆలోచించాలి, ఇవి కొద్దిగా డీప్ విషయాలు, లోతైన విషయాలు. రెండో విషయము, అతడు నీతిమంతుడని సాక్ష్యము పొందెను. హీ వాస్ టెస్టిఫైడ్ యాజ్ ఎ రైచియస్ మ్యాన్. ఏమంటే మీకు అర్థం అవ్వాలి అయ్యా శ్యామ్ గారు. ఒకటి, నీతిమంతుడని ప్రకటించబడ్డాడు, నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. తర్వాత రాయబడింది హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలోనే. ఇది చాలా లోతైన విషయాలు. 11వ అధ్యాయం చూడండి, అక్కడ ఒక మాట రాయబడింది. 11వ అధ్యాయము 7వ వచనము చివరి భాగం. ఏందట? దేనికి? మీరు దేనికి వారసులు అవుతారు? నేను దేనికి వారసున్నాయనో తెలుసా? మా నాన్న సంపాదించిన దానికి వారసున్నాయను. నోవహు దేనికి వారసుడేంట? వాళ్ళ నాన్న సంపాదించిన ఆస్తికి వారసుడయ్యాలని కాదు, నీతికి వారసుడాడు. హీ బికమ్ హెయిర్ ఆఫ్ రైచియస్నెస్. ఒక్క మాటే మీకు అర్థమవుతుందో లేదో మరి. ఒకే ఒక మాట మనం చెప్పుకున్నాం. ఇక మీరు విన్నా వినకపోయినా ఈ రికార్డ్ అవుతున్నాయి కాబట్టి నేను చచ్చిపోయిన తర్వాత ఎవరైనా వింటే అరే పాపం సంతోష్ అనే ముసలోడు బా అద్భుతం అండి అని అనాలి. మీరు అందరం తెలుసు. దేవుని స్తోత్రం. మీరు ఎంతసేపటికి టీవీలో వాక్యం చెప్పేటువంటి జాన్ వెస్లీ గారు ఇలానే పొగుడుతుంటారు. స్థానిక సంఘ కాపరంటే మీకు సొలకన. పాయింట్ ఒకటి, యోసేపు నీతిమంతుడు. అది యోసేపు నీతిమంతుడని ప్రకటించబడ్డాడు, నెంబర్ 1. రెండవది, యోసేపు నీతిమంతుడని సాక్ష్యము పొందాడు. యోసేపు నీతిమంతుడికి అని అనబడ్డాడు. హీ వాస్ ఎ రైచియస్ బట్ హీ బికమ్ హెయిర్, అనగా ఆయన వారసుడయ్యాడు. దేనికి? దేవుడు అనుగ్రహించిన నీతి. నీతి 3 రకాలు. ఒకటి స్వనీతి, రెండోది శాస్త్ర సంబంధమైన నీతి, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి, మూడోది స్వర్గపు నీతి. నీతి అంటున్నప్పుడే 3 విషయాలు దాగి ఉన్నాయి అక్కడ.
నీతి అంటున్నప్పుడు ఏ నీతి? స్వనీతిలో ఉన్నాడు. మానవుల రక్షణ లేని మానవుడు స్వనీతిలో ఉంటాడు. యూదులైనటువంటి వాళ్ళు, మతాల్లో ఉన్నవాళ్ళు ధర్మశాస్త్రం, ఇదిగో మా భగవద్గీత ప్రకారం, అకార్డింగ్ టు అవర్ బైబిల్, లేకపోతే అకార్డింగ్ టు అవర్ రిలీజియస్ బుక్ అని అంటాడు. కానీ నువ్వు నీతిమంతుడిగా ఎలా అవుతావు? దేన్ని బట్టి? స్వర్గాన్ని బట్టి, పరలోకాన్ని బట్టి. నీతులు 3 రకాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం. సరే, మనం మీకు అర్థమవుతుంది అనుకుంటాను. యోసేపు నీతిమంతుడు అంటే దాని అర్థం ఏంటి? అతడు నీతిమంతుడని ప్రకటించబడ్డాడు. అతనికి నీతి ఆపాదించబడింది, అంటించబడింది, అతికించబడింది. అతడు నీతిమంతుడని సాక్ష్యం పొందాను. అతడు నీతికి వారసుడయ్యాడు. చూడండి, ఒక చిన్న విషయానికి ఇన్ని విషయాలు ఉన్నాయి. అందుకని నేను ఎక్కువ విషయాలు చెప్పలేకపోతున్నాను. నంబర్ 1 ఏంటంట? దేన్ని బట్టి అయ్యాడు అతను నీతిమంతుడు? వాళ్ళ నాన్న నీతిమంతుడండి, అందుకని ఇతడు నీతిమంతుడే. వాళ్ళ తాత నీతిమంతుడండి, కాబట్టి ఇతను కూడా నో. అతడు విశ్వాసమును బట్టి. ఎవరి మీద ఉన్న విశ్వాసం? దేవుని మీద తనకున్న, యెహోవా దేవుని మీద తనకున్నట్టు విశ్వాసం మీద. యేసుక్రీస్తును పంపిన వాడైనటువంటి తండ్రి అయిన దేవుడు, ఆయన మీద ఉన్న విశ్వాసము, సైన్యములకు అధిపత్యగు యెహోవా మీద ఉన్న విశ్వాసము అతని నీతిమంతుడిగా తీర్చింది. ఎల్ షద్దాయ్, ఈ సర్వశక్తుడైనటువంటి దేవుని మీద ఉన్న విశ్వాసం అతని నీతిమంతుడిగా తీర్చింది. దేవుని స్తోత్రం. మీకు అర్థమవుతుందో లేదా మరి? హల్లెలూయా. విశ్వాసమును బట్టి అతడు ఆత్మీయ ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు, అనగా నీతిని పొందుకున్నాడు. రెండో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 1వ అధ్యాయము 20వ వచనం, మత్తయి సువార్త. ఏవో సంగతులు జరుగుతుంటాయి జీవితంలో, ఎన్నో సంఘటనలు జరుగుతుంటాయి. మనకు ఆలోచనలు ఎక్కువ. ఈ ఆలోచనలు ఆలోచించి ఎప్పుడు ప్రభుదూత ప్రత్యక్షమయ్యాడు? ఏమండి? ఆలోచించుకొనుచుండగా. ఆలోచించి ఒక తీర్మానం తీసుకున్న తర్వాత అని కాదు, అతడు ఆలోచిస్తూ ఉండగా, ఆలోచిస్తూ ఒక ఆలోచన తర్వాత ఇంకొక ఆలోచన, అలా కాదు ఇలా చేస్తే బాగుండు, ఇలా కాదు అలా చేస్తే బాగుండు. పెళ్ళి ఎప్పుడు చేద్దాం? ఈ సంవత్సరం చేద్దామా? కొనుచుండగా ఏమైంది? దేవుని స్తోత్రం. అతడు ఆలోచించుకొనుచుండగా అంటే ఎలా ఆలోచిస్తున్నాడు? అతను మేల్కొని ఆలోచిస్తున్నాడు, నిద్రపోయి ఆలోచిస్తున్నాడా? జాగ్రత్తగా ఆలోచించండి. అతడు ఈ సంగతులను గూర్చి, ఏవో జరిగాయి, ఎవరో చెప్పారు, ఏమండి మీరు ప్రదానం చేసుకున్న అమ్మాయి గురించి మీకు తెలుసా? ఓహ్ రైట్, ఏమైందండి? ఓకే. ఈ సంగతులను గురించి ఆలోచించుకుని చూడండి. మెలకువ ఉండా, మెలకువ లేకుండానా? చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. 2 ఆన్సర్లేక ఏదో ఒకటి. మెలకువగా ఉండి. కానీ ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అంటే ఏమని అర్థం? ఒక మెలకువ నుంచి ఒక మత్తులోకి నువ్వు వెళ్ళినప్పుడు, ఒక మత్తులో నుంచి మరొక మెలకువలోకి వచ్చినప్పుడు, మనిషి మత్తులో నుంచి మెలకువలోకి, మెలకువలోంచి మత్తులోకి వెళ్తూ ఉంటాడు కదా. కొన్నిసార్లు నేను అలా జరుగుతుందని అనుకోలేదండి, మనం అనుకుంటాం. ఆ సమయంలో వి లూజ్ అవర్ కాన్షియస్నెస్ కదా. మన యొక్క స్పృహను మనం కోల్పోతున్నాం. మత్తుగా ఉండడం అంటే వెంటనే నిద్రపోవడం అని కాదు, దిండు పెట్టుకొని నిద్రపోవడం అని కాదు. జనులందరూ మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోస్తారు. జనులందరూ ఎలా ఉన్నారు? ప్రజలందరూ, లోకమంతా ఏదో మత్తులో ఉంది. ఈ మత్తులో ఉండగా జబ్బు రసాన్ని అపవాది పోస్తుంటాడు కదా. మనందరము ఏదో మత్తులో ఉన్నప్పుడు, నిద్ర మత్తులో ఉన్నప్పుడు, ఆహారపు మత్తులో ఉన్నప్పుడు, మతశాఖల మత్తులో ఉన్నప్పుడు, ఒక ఆమె మత్తురాలైందట. ఎలా మత్తురాలైందో తెలుసా? విచిత్రమైన విషయం. పరిశుద్ధుల రక్తం, 17వ అధ్యాయం, పరిశుద్ధుల రక్తము చేత మత్తురాలైంది. స్తోత్రం, హల్లెలూయా. అంటే పరిశుద్ధుల రక్తంలో మత్తును కలిగించే శక్తి ఉందని కాదు దాని అర్థం. సరే, మన దీంట్లో కూడా వెళ్ళడం లేదు. ఏం చెప్తున్నాను నేను? ఇదిగో ప్రభుదూత ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు, చాలండి. యోసేపు స్థానంలో మీరున్నప్పుడు మీకు పరిశుద్ధాత్మ అంటే అర్థమవుద్ది. యోసేపుకు పరిశుద్ధాత్మ అంటే తెలియదు, తెలుసా? పరిశుద్ధాత్మను గురించి పెద్దోళ్ళు ఏదో చెప్పారు. ఆత్మానుభవం, ఆత్మ నింపుదల, సంసోని మీదకి ఆత్మ వచ్చిందంట, పలానోళ్ళ మీదకి ఆత్మ వచ్చిందట, ప్రత్యక్ష గుడారం కట్టడానికి వాళ్ళ మీద ఆత్మ ప్రేరేపణ, ఇవన్నీ తెలుసు.
పరిశుద్ధాత్మను దేవునిగా ఆయనకు తెలియదు. యోసేపుకు యెహోవా దేవుడు మాత్రమే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు కాదు. అంటే యోసేపు కాలం తర్వాత పరిశుద్ధాత్ముడు దేవుడు అయ్యాడని కాదు దాని అర్థం. ఇప్పుడు మనం దేవుడు అంటున్నప్పుడు యెహోవా ఈజ్ ఈక్వల్ట్, యేసుక్రీస్తు ఈజ్ ఈక్వల్ట్, పరిశుద్ధాత్మ ఈజ్ ఈక్వల్ టు దేవుడు. అంటే దాని అర్థం ఏంటి? ఏంటి నా మాట అర్థమవుతుందా మీకు? యెహోవా ఈజ్ ఈక్వల్ట్, యేసుక్రీస్తు ఈజ్ ఈక్వల్ట్, పరిశుద్ధాత్మ ఈజ్ ఈక్వల్ట్ దేవుడు. అంటే ఏంటి? ఏందిరా నాయన ఈజ్ ఈక్వల్ట్ ఏంది? ఏంది ఇతను క్రిస్మస్ రోజు బుర్ర తింటున్నాడు అనుకుంటున్నారా? రైట్, దేవునికి స్తోత్రం. పర్లేదు, మన ఆలస్యంగా వచ్చినప్పటికీ కూడా మన అయ్యగారు పులి జనార్దన్ అయ్యగారు స్తోత్రం. స్పందించాలి మీరు ఏదో అర్థం చేసుకోలేదు, ఏదో వినేసి నిద్రపో. నేను అరిచరిచి ప్రసంగం చేసిన కొంతమంది నిద్రపోతారు, నాకు అదే అర్థం కావట్లేదు. ఇంచుమించు అక్కడక్కడ మీటింగ్కి వెళ్తే అందరు నిద్రపోయే టైంలో, అందరికి ఆకలి వేసిన టైంలో నాకు ప్రసంగం ఇస్తారు. ఎందుకయ్యా ఈ టైంలో ఇవ్వడం అంటే, లేదు సార్ మీరు ఇప్పుడే చెప్పాలి సార్ అంటాడు. వీళ్ళందరినీ లేపుకోవడం సరిపోతుంది నాకు. స్తోత్రం. జనులు మత్తులో ఉన్నప్పుడు ఏదో జబ్బు రసం పోయడం కాదు, మీరందరూ ఆత్మ సంబంధమైన మెలకువలో ఉన్నట్టు, మీరు జుర్రుకొన్నట్లుగా ఆస్వాదించినట్లుగా ఆత్మ సంబంధమైన పరలోకపు ద్రాక్షారసాన్ని మీకు అందించాలి. ఒక సేవకుడికి అది నా లక్ష్యం. ఏం చెప్పుకుంటున్నాం మనం? అమ్మా నా అర్థమవుతుందా ఈరోజు చెప్పే మాటలు? క్రిస్మస్ గురించి మీరు పశువుల తొట్టి గురించి నన్ను అడగొద్దు దయచేసి. విశ్వాసమును బట్టి, బై ఫెయిత్, యోసేపు నీతిమంతుడయ్యాడు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం పొందుకున్నాడు. రెండో విషయము, అతడు విశ్వాసమును బట్టి ఏం కలిగింది అతనికి? హీ గాట్ అండర్స్టాండింగ్, అతనికి అవగాహన కలిగింది. పరిశుద్ధాత్ముడు మనకు అవగాహన కలిగిస్తాడు, మన ఐస్ ఓపెన్ చేస్తాడు. మన కళ్ళు మూసుకోపోయినట్టుంటాయి, అంటే భౌతిక నేత్రాలు కాదు. ఒక నిద్ర వస్తుంది, కళ్ళు ఎలా ఉంటాయి? ఆ కళ్ళు చూసే చెప్పొచ్చు, ఓహో నిద్ర వస్తున్నట్టుంది ఏమో, కానీ కాదా? మెలకుగా ఉన్నవాడి కళ్ళకి నిద్రమత్తు ఇంకా కాసేపటి నిద్రపోతాడు అనేవాడి కళ్ళకి తేడాలు ఉండవా? మూతలు పడుతుంటాయి. అంటే దాని అర్థం దేవుని స్తోత్రం. ఇక్కడ గమనించాల్సిన విషయం, రెండో విషయం, అతనికి పరిశుద్ధాత్మ ఇవన్నీ అవగాహన ఎలా కలిగింది? విశ్వాసాన్ని బట్టి మనకు అవగాహన కలుగుతుంది. ఫెయిత్ గివ్స్ అండర్స్టాండింగ్. విశ్వాసం ఎప్పుడు అవగాహన కలిగింది. దేవుని గురించి నేను విన్నాను సమాచారం, ఆ విన్న సమాచారం నాలో విశ్వాసం పుట్టించింది. విశ్వాసం నాకు కొన్ని విషయాలను వివేచించి అర్థం చేసుకునేటువంటి కెపాసిటీని ఇస్తుంది. దాని గురించి రాయబడింది హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 11వ అధ్యాయం 3వ వచనం. స్తోత్రం. చదవండి మా త్వరగా. స్తోత్రం స్తోత్రం. మా ఎక్కడున్నారు? నిద్రమత్తులో ఉన్నారు. ప్రపంచములు అనగా, ప్రపంచం అంటే పక్కన తీసి పెట్టండి, ప్రపంచం లేదా ఈ లోకం అనుకోండి, దేవుని వాక్యము వలన పాయింట్ ఏంది? లాస్ట్ మాట, విశ్వాసము చేత, బై ఫెయిత్. ఏమవుతుందట? విశ్వాసం ద్వారా ఏమైందమ్మా అక్కడ? గ్రహించుకొనుచున్నాం. విశ్వాసము లేనోడి గ్రహింపు లేదు. ఎవరి మీద విశ్వాసం? పుస్తకం మీద విశ్వాసం గురించి కాదు నేను మాట్లాడింది, ప్రభువు మీద విశ్వాసం. ఏదో ఒక సైన్స్ పుస్తకం గురించి, ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ అని చెప్పబడినటువంటి చార్ల్స్ డార్విన్ గారి పుస్తకం మీద నమ్మకం గురించి కాదు, థియరీ ఆఫ్ ఎవల్యూషన్ గురించినటువంటి ఆ పుస్తకాన్ని గురించి నమ్మకం కాదు నేను మాట్లాడింది. ప్రపంచములన్నీ దేని చేత నిర్మించబడ్డాయి? దేని చేత? దేవుని ఏంటి? దేవుని మాట కలుగునుగాక అనే మాట. లెట్ ఇట్ బి, తదాస్తు, కలుగునుగాక, కలుగునుగాక. అరే నేను కలుగు చేసిన సూర్యుడు రాంగ్గా ఉన్నాడు, చిన్నదిగా ఉన్నాడు, దీన్ని కొద్దిగా మార్చాలి. సరే మళ్ళీ రెండోసారి సూర్యుడు కలుగునుగాక, ఇంకా కొద్దిగా కరెక్షన్ పర్ఫెక్షన్లో తీసుకొస్తే బాగుండు, మరలా కలుగునుగాక. ఎన్నిసార్లు అన్నాడు దేవుడు? ఒకే ఒకసారి. ఒక్కసారి పలికితేనే పర్ఫెక్షన్. మనం ఒక పని చేసి 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 చేస్తుంటేనే పర్ఫెక్షన్లోకి వస్తాం. పెళ్ళైన కొత్తలో ఆడపిల్లలు వంటలు దరిద్రంగా ఉంటాయి. తర్వాత క్రమక్రమంగా చేసి 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 ఎలా అవుతాయి? మన మధ్యలో సనత్ కుమారి సిస్టర్ గారు వాళ్ళ కుమార్తె ఉంది, నాని.
ఆ అమ్మాయి పెళ్లి కావడానికి ముందుగా నేను ముత్తుకూరుకి వెళ్ళేవాడిని. ఆ అమ్మాయి వంటలు రకరకాల ప్రయోగాలు చేసి అంకుల్ ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నాను. బుధవారం అక్కడ ప్రార్థనకి వెళ్ళేవాళ్ళని. ఈ అమ్మాయి తాను చేసిన ఏం పేరమ్మా దీని పేరు, ఐటమ్ పేరంటే నువ్వు ఏదనుకుంటే అదే అంకుల్ అనేది అమ్మాయి. దానికి పేరంటూ లేదు. నేను ఇలా చేయాలనుకుని ఇలా అయిపోయింది. ఈ అమ్మాయి కొంతకాలానికి వంట చేసి 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 ఒకరోజు తమిళనాడులోని తిరువన్నామలైకి వెళ్తే వాళ్ళ ఇంట్లో పెట్టిన భోజనం చూసి ఇది నిజంగా నువ్వు చేసావా అని అడిగాను నేను. అమ్మాయి ముత్తుకూరులో పెళ్లి కాకముందు ఉన్నట్టు ఇంపర్ఫెక్ట్గా చేసిన అమ్మాయి ఇప్పుడు పర్ఫెక్షన్ వచ్చేసింది. మనం చేసే కొద్దీ ఏమవుతుంది? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. అభ్యాసము కూసు విద్య. మీరు అందరూ స్కూల్ టీచర్లు అందరూ చదువుకున్న వాళ్ళు లాగా కనిపిస్తున్నారు, కానీ చదువు లేనట్టు వాళ్ళు లాగా ఉన్నారుగా మీరు. మమ్మల్ని చూస్తుంటే సంతోషం రావాలి, సేవకుడికి ప్రసంగించేవాడికి ఉత్సాహం ఊపు రావాలి. మిమ్మల్ని చూస్తుంటే ఉన్నటువంటి చెప్పకూడదనేట్టు ఆశ కలుగుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, విశ్వాసం ద్వారా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. రెండవది, విశ్వాసమును బట్టి అవగాహన. దేని గురించి? ఆర్గ్యుమెంట్లోకి దిగాడా? ఎలా కలుగుతుంది? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు ఎవరు నువ్వు? హూ ఆర్ యూ? అసలు నా పేరేంటి? యోసేపు అయితే దావీదు కుమారుడైన యోసేపు. అసలు ఎవరు నువ్వు అని ఏమన్నా అడిగాడా? మనం అడగమా? ఒక కొత్త వ్యక్తి వచ్చి ఏమండి బాగున్నారా అని అడిగాను. మీరు ఎవరండి? అర్థం కాలేదే అని అడగరా మీరు? ఇది నిజమా అని ఒక వ్యక్తి మీ దగ్గరకు వచ్చి అన్నారు, మీరేం అడుగుతారు వెంటనే? సాతాను అవ్వ దగ్గరకు వచ్చి ఇది నిజమా అని అడిగాడు. వెంటనే సాతాను అవ్వ ఏమడగాలి? ఏమనిందండి? అసలు ఎవరు నువ్వు? ఇది నిజమా అని అడుగుతున్నావు. మీరు అక్కడ గేట్ దగ్గర నిలబడ్డారు అనుకోండి, మీ ఇంటి దగ్గర గేట్ దగ్గర, నేను ఇంతవరకు మిమ్మల్ని చూడలేదు, మీరు నన్ను చూడలేదు. సడన్గా మిమ్మల్ని చూసి ఇది నిజమా అని అడిగాను, మీకు ఎలా ఉంటుంది? ఏమండి మీరేమంటారా? అవునండి అని ఏదో మాట్లాడతారా? అసలు ఎవరు నువ్వు? ఏది నిజం? ఏం మాట్లాడుతున్నావు అని అనరా? అంటారా లేదమ్మా? ఏమైనా లేకుండా అవునండి తినద్దని చెప్పాడండి, అసలు తాకొద్దని చెప్పాడండి ఆయన అని ఏదో మాట్లాడడం ఆరంభించింది. మాట్లాడేటప్పుడు మనం ఎవరితో మాట్లాడుతున్నాం అర్థం చేసుకోండి. ఎవరు అంటే వాళ్ళతో మాట్లాడితే సమస్య, తెలిసిన వాళ్ళతో మాట్లాడేమనుకోండి సమస్య లేదు కాదా? ఒక ఆమె ఎరిబాగులు ఆమె ఒక ఆమె ఉంది. ఆమెను ఒక విషయం అడిగితే 10 విషయాలు చెప్తుంది. ఓ దొంగోడు అలాగ వచ్చి అమ్మ భోజనం పెట్టండి, ఇక్కడే పెడతారా, లోపలికి వచ్చి తినొచ్చా? దాన్నే ఉందా లోపలికి? ఇక్కడ ఎవరెవరు వాడు అడుగుతున్నాడు, ఇక్కడ ఎవరెవరు ఉంటాడు, మీ ఆయన ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు వెళ్తాడు అని మొత్తం వివరాలు రాబట్టుకున్నాడు. రాత్రికి వచ్చి మెల్లగా మొత్తం ఎత్తుకొని పోయాడు. విషయాలన్నీ ఎవరు అందించారు? దేవునిస్తూ. ఓ దొంగోడు వచ్చేసి ఆ భర్త యొక్క చేయి గట్టిగా పట్టుకుంటే ఆ దొంగ చేతిని భర్త పట్టుకున్నాడు. దూరంగా ఉన్న భార్య చెప్తుంది, ఏమండి అతను చేయి వదిలేసేయండి, ఒకళ్ళ కొరికేసి వెళ్ళిపోతాడేమో. వాడికి దొంగోడికి ఏం చేయాలో అర్థం కావట్లేదు, పెట్టేసుకున్నాడు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. భార్య ఏమండి మీ చేయి కొరుకుతాడేమో ఆయన అనేసరికి దొంగకి ఐడియా వచ్చింది, దొంగ కొరికేసి పారిపోయాడు. ఐడియా ఎవరు ఇచ్చారు? మన స్త్రీలు అలాగ ఉంటారు కాదా? దొంగోడికి లేని ఐడియాస్ ఇచ్చేది ఎవరు? మనకు లేని ఐడియాస్ ఇచ్చేది ఎవరు? మన పిల్లలకు లేని ఐడియాస్ ఇచ్చేది ఎవరు కాదా? చిన్నప్పుడు అమ్మాయితో మాట్లాడుతున్నావు నువ్వు అని మనసులో ఏం చేస్తున్నావు? మెల్లగా వాడికి ఏదో అనిపిస్తుంది, నిజమే అమ్మాయిని గురించి మాట్లాడుతున్నాడు. వాడికి లేని ఆలోచనలు ఎవరు పుట్టించింది? దేవుని స్తోత్రం. దయచేసి లేని ఆలోచనలు, కొత్త ఆలోచనలు వాడికి పుట్టించొద్దు. రెండో విషయం, అతను అవగాహన చేసుకున్నాడు. దేన్ని బట్టి? విశ్వాసం బట్టి. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను, చదవండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 24-25 వచనాలు. యోసేపు నిద్ర మేల్కొని చాలండి, తనకు ఆజ్ఞాపించిన ప్రకారం, తనకు సలహా ఇవ్వబడిన ప్రకారము, సూచనలు ఇవ్వబడిన ప్రకారం అని కాదు, ఆజ్ఞాపించబడిన ప్రకారం ఏం చేశాడు ఆయన? మనకు ఆజ్ఞలు ఉన్నాయి, ఆజ్ఞాపిస్తున్నాడు దేవుడు. దేన్ని ఏం చేయాలి? అంతటా అందరూ మారు మనసు పొందవలనని బతిమాలుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? బతిమాలుకోవడం కాదు, ఆజ్ఞాపిస్తున్నాడు. ఆజ్ఞాపించాలి అంటే అధికారం ఉండాలి కదా?
ఒక రిక్షావాడు ఆజ్ఞాపించలేడు, కానీ ఒక ముఖ్యమంత్రి ఒక ప్రధానమంత్రి ఆజ్ఞాపించగలడు. అధికారం కలిగిన వాడే దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, హలో మీరందరూ మారు మనసు పొందండి లేకపోతే నశించిపోతారు. ఇది సలహానా? ఏమండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, ఏమండి రాత్రిపూట మీరు భోజనం ఆపేసి చపాతీ తినండి అన్నారు. ఇది ఆజ్ఞ లేకపోతే భజన ఆడుకోవడమా? ఆజ్ఞ కాదు, భజన ఆడుకోవడం కాదు, ఒక సలహా. లేదండి నా వల్ల కాదండి అని అన్నాం అనుకోండి, నష్టం ఎవరికి? ఒక ఆయన అలాగే హోటల్కి లేకపోతే హాస్పిటల్కి వెళ్ళి మీరు రాత్రిపూట 2వ 3వ చపాతీ తినాలంటే ఈయన అడుగుతున్నట్ట భోజనానికి ముందా భోజనం తర్వాత అని అడుగుతున్నాడట. డాక్టర్కి ఎలా ఉంటుంది ఇప్పుడు? బాబు అదే నీ భోజనం రా నాయన, మళ్ళీ భోజనానికి ముందా భోజనం తర్వాత అంటే వాడు ఏం చెప్తాడు? ఆజ్ఞలు ఉన్నాయి, దేవుని ఆజ్ఞ ఉంది. దేవుని ఆజ్ఞకి ఏం చేయాలి? లోబడాలి. యోసేపుకు స్వప్నములో ఒక ఆజ్ఞ వచ్చింది. స్వప్నంలో మెలకు వచ్చిన తర్వాత ఏదో గుర్తొచ్చింది, ఎవరో వచ్చారు ఏదో అన్నారు, కలలో ఏదో వస్తుంటాయండి అవన్నీ నమ్ముతామా ఏంటి అని అనుకోలేదు. నిద్ర మేల్కొని ఏం చేశాడు? ప్రభు దూత అతనికి స్వప్నమందు ప్రత్యక్షమైంది కదా, ప్రత్యక్షం అయ్యాడు దేవుని దూత. దేవునితో హలో నేను ఎవరినో తెలుసా? మీ క్రిస్మస్ డ్రామాలో లాగా ఒక కర్ర ఒకటి పట్టుకొని అని కాదు. మరీ అడిగింది, సార్ మీరెవరండి? అమ్మా నీతో జోక్స్ చెప్పడానికి అబద్ధాలు చెప్పడానికి నేను రాలేదు, నేను ఎవరినో తెలుసా? ప్రభు సముఖమందు నిలుచు గబ్రియల్ నేను. ఇప్పుడు ప్రభు దూత తనకు ఆజ్ఞ అంటే ఆ కలలో వచ్చిన ఆయన ఎవరు అని అర్థమైంది, ప్రభు దూత అని యోసేపుకు అర్థమైంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, విశ్వాసము కలిగి విశ్వాసాన్ని పెంచుకుంటున్నటువంటి యోసేపు, అతడు ఆజ్ఞాపించబడిన దాని ప్రకారం ఏం చేశాడంట? నోవహు యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లుగా అట్లు చేసెను. ఏం చేశాడట? దేవుడు ఏదైతే చెప్పాడో, దేవుడు చెప్పిన దానికి తన సొంత ఆలోచనలు కలిపి చేయలేదు. ఈ రోజులో మనం కొంతమంది కలిపి చేస్తుంటాం, కొద్దిగా ఎక్స్ట్రా చేస్తుంటాం. దేవుడు తినవద్దని చెప్పాడు, ఈమె ఎక్స్ట్రా ఒక మాట మాట్లాడింది, అసలు తాకొద్దని చెప్పాడండి. ఎందుకు నీకు ఎక్స్ట్రాలు చెప్పడం? కొంతమంది అతిభక్తి కలిగిన వాళ్ళు ఎక్స్ట్రా మాటలు మాట్లాడుతుంటారు. ఒక ఆయన అతిభక్తి కలిగినట్టు ఆయన, బ్రదర్ వాక్యం చెప్పారు, అలసిపోయారు కదా భోజనం చేయండి అంటే వెంటనే అంటున్నట, మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు. దీన్ని ఏమంటారు? వాక్యం కరెక్టే, వాక్యం తప్పు కాదు. ఆయన వాక్యం చెప్పాడు, అలసిపోయాడు, ఆమె చెప్పింది కూడా కరెక్టే. భోజనం చేయండి అంటే మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుని నోటి నుంచి ప్రతి మాట వల్ల జీవిస్తాడు అని అన్నాడు. ఒక 2-3 నెలలు అలా చేశాడు, అన్నం తినకుండా ఉన్నాడు. ఏంది పరిస్థితి? వాక్యాన్ని మనం అర్థం చేసుకోకుండా మనం పిచ్చి పిచ్చి మాటలు ఇది అతిభక్తి. అతిభక్తి అనే దానికి ఉదాహరణ చెప్తాను నేను. ఒక ఆయన తన ఇల్లు చక్కగా కట్టుకొని గేటుకి ఇంట్లో 2 కుక్కలు ఉన్నాయని ఇంటి బయట గేటు బయట బోర్డు పెట్టాడు, కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని అడుగున రెఫరెన్స్ పెట్టాడు, ఫిలిప్పీ 3:2. ఇది అతిభక్తి. కుక్కలు ఉన్నాయి అని పెట్టుకోవడం తప్పేం లేదు, కానీ ప్రతిదానికి వాక్యం కావాలండి, వాక్యం లేకపోతే ఎలాగండి అని ఫిలిప్పీ 3:2 అని పెట్టాడు. ఫిలిప్పీ 3:2 ఏముంది? కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి అని ఉంది. కానీ అక్కడ ఏం కుక్కల గురించి? అబద్ధ బోధకులు, దుర్బోధకులు ఉద్దేశించి చెప్పాడు. మనమేం మాట్లాడుకుంటున్నాం? దీన్నే అతిభక్తి అంటారు. భక్తి ప్రయోజనకరమే, కానీ అతిభక్తి ప్రమాదకరమైంది. 3వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అతడు విశ్వాసాన్ని బట్టి అవిధేయతను తొలగించుకొని విధేయుడయ్యాడు. చదవండి, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, రోమా పత్రిక 1వ అధ్యాయం 2 నుంచి 7 దాకా కలిసి ఉన్నాయి. అక్కడ ఒక మాట రాయబడింది, మీరు ఆ మాట అండర్లైన్ చేసుకోండి. చాలా ఇంగ్లీష్లో విడివిడిగా ఉంటుంది, కానీ తెలుగులో కొద్దిగా. రోమా పత్రిక 1వ అధ్యాయం. అమ్మా అవన్నీ చదివితే నీకు 2-3 రోజులు పట్టొచ్చు, కాబట్టి అక్కడ లాస్ట్ ఈయన నామము నిమిత్తము ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. దేనికి విధేయులు ఉన్నట్లు?
విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? వాక్యమును విని పుట్టినటువంటి విశ్వాసమునకు, మనసులో పుట్టిన, ఆత్మలో పుట్టిన విశ్వాసమునకు విధేయులు కావాలి. విశ్వాసమునకు అవిధేయులు కాకూడదు. ఒబీడియన్స్ టు అవర్ ఫెయిత్. అధికారులకు లోబడి ఉంటాం, ముఖ్యమంత్రులకు, నాయకులకు లోబడి ఉంటాం, మంచిదే. కానీ దేనికి లోబడాలని రాయబడింది? ఒబే యువర్ ఫెయిత్. నా విశ్వాసము నాకు నేర్పించింది, నాకు బోధించింది, దానికి నేను లోబడాలి. ఏమని రాయబడింది అక్కడ? దేనికి? ఎవరోళ్ళు? ఈయన నామము, యేసునామము నిమిత్తము కొందరు అని కాదు, సమస్త జనులు ఏం కావాలట? ఇది దేవుని చిత్తం. సమస్త జనులు విధేయులు కావాలి. దేనికి? విశ్వాసమునకు కర్త అయినటువంటి దేవుడు పుట్టించిన విశ్వాసానికి విధేయులు కావాలి. స్తోత్రం, హల్లెలూయా. మీరే ఇక్కడ ఈ వాక్యం చెప్తున్నప్పుడు కొన్ని చోట్ల ఈ తెలంగాణ అటు సైడ్ వెళ్తేనా ఈ వాక్యాలని చెప్తుంటే ప్రజలు ఉర్రూతలు ఊగుతుంటారు. మీకు ఉర్రూతలు లేవు, నిద్రలు వస్తున్నాయి. దేవుని స్తోత్రం. ఏం చెప్పుకుంటున్నాం? మూడో విషయం, అతడు విశ్వాసమును బట్టి అవిధేయతను తొలగించుకున్నాడు. దేవుని స్తోత్రం. బై ఫెయిత్ హీ రిమూవ్డ్, హీ డిస్పెల్డ్ హిస్ డిసొబీడియన్స్. విశ్వాసం వచ్చిన చోట విధేయత వస్తుంది. దేవుని స్తోత్రం. నేను నా కొత్త విశ్వాసానికి నేను విధేయుని అవుతున్నాను. నేను ప్రభువునందు ఉంచినట్టు విశ్వాసానికి విధేయుని అవుతున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి ఏం చెప్పుకున్నాను? విశ్వాసాన్ని బట్టి యోసేపు జీవితంలో విశ్వాసమును బట్టి ఆత్మీయ ఆశీర్వాదమైన నీతిని పొందుకున్నాడు. అతడు విశ్వాసమును బట్టి అవగాహన కలిగి ఉన్నాడు. విశ్వాసమును బట్టి అవిధేయతను తొలగించుకున్నాడు. నాలుగో విషయం చెప్పి ముగిస్తాను. నాలుగో విషయం అంటే లాస్ట్ విషయం, అంటే ముగింపుకు వచ్చేసామని అర్థం. ఇప్పుడైనా కొద్దిగా స్మైల్ ఫేస్లు పెట్టాలి. చివరిగా అన్నప్పుడైనా సంతోషం ఉండాలి వద్దా? మొదటిగా అన్నా సంతోషం లేదు, మూడోసారి అన్నా సంతోషం లేదు, చివరిగా అన్నా విషయం. 2వ అధ్యాయము 21వ వచనం, మాథ్యూ 2:21. ముగించేస్తున్నాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 21వ వచనం. శిశువు ప్రాణము తీయ చూచుండేవాడు ఎప్పుడు లేచాడు? ఈయనకి పనుకోవడం, నిద్రపోవడం, లీడం ఇదే పని ఉంటుంది. మన పని కూడా అదేగా. అతడు లేచాడు. ఎక్కడి నుంచి లేచాడు? ఏ ఊర్లో ఉన్నాడు? ఈజిప్టులో ఉన్నాడు. మిస్రయీం అని చెప్పబడినటువంటి, బానిసల దేశము అని చెప్పబడినటువంటి, ఫరో రాజ్యము అని చెప్పబడినటువంటి, నైలు నదీ తీరము అని చెప్పబడినటువంటి, హాము దేశము అని చెప్పబడినటువంటి, ఎక్కడున్నాడు? వేర్ హీ వాస్. ఎక్కడున్నాడు యోసేపు? అతడు మేల్కొని, చూసారా, ఇశ్రాయేలు దేశంలో ఉన్నప్పుడు హీ హెస్ కాన్షియస్నెస్. ఇశ్రాయేలు రాజ్యమును దాటి ఐగుప్తుకు వెళ్ళినప్పుడు హీ లాస్ట్ హిస్ కాన్షియస్నెస్. తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు మనకు ఒక మెలకువ, ఒక స్పృహ ఉంటుంది. తండ్రి ఇంటిని విడిచిపెట్టినప్పుడు వి లూజ్ అవర్ సెన్సెస్. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. చదవండి మాట 21. శిశువు, ఏ శిశువు? పశువు కాదు, శిశువు. శిశువు ప్రాణము అంటే ఎవరాడు? ద హెరోద్ ద గ్రేట్ అని చెప్పబడినవాడు. చాలా డేంజరస్ మ్యాన్. ఉన్నటువంటి బైబిల్లో ఉన్నటువంటి 6 మంది హేరోదుల్లో అత్యంత ప్రమాదకరమైన హేరోదు ఇతను. ఆయనకు సుమారు 7-8 మంది భార్యలు ఉన్నారు. ఓ భార్యను చంపేశాడు, కొడుకుని చంపేశాడు, సుమారు 12-13 మందిని చంపేశాడు. చరిత్ర చెప్తున్న ప్రకారం సుమారు 14 మంది చిన్నపిల్లల మరణానికి కారణమయ్యాడు. ఈజ్ ఎ డేంజరస్ మ్యాన్. ఉన్నటువంటి హేరోదులు అందరిలో కల్లా అత్యంత ప్రమాదకరమైన హేరోదు. దేవుని స్తోత్రం. ఏమండి, ఏమర్థం చేసుకుంటాం మనం? 4వ విషయం, శిశువు ప్రాణము తీయ చూచువాడు. తీయబోయేవాడు, తీసేవాడు అని కాదు. శిశువు ప్రాణాన్ని, ఆ శిశువు యొక్క ప్రాణాన్ని ఎవరు తీయలేరు. నీ ప్రాణాన్ని ఎవరు తీయలేరు, గుర్తుపెట్టుకోండి. నీకు ప్రాణం పెట్టిన వాడు మాత్రమే నీ ప్రాణం తీయగలడు. నీ ప్రాణాన్ని తీయడం ఎవరి వల్ల కాదు. నిన్ను రేపటికల్లా చంపేస్తామన్న వాళ్ళు నేను చంపేయలేరు. వాళ్ళు చావచ్చు. సవాలు విసిరింది ఒక స్త్రీ, రేపు ఈ టైంకల్లా ఆ 400 మంది ఎలా చచ్చిపోయారు, నువ్వు కూడా అలాగే చస్తావనింది. చచ్చాడా? దేవుని సన్నిధిలో భద్రంగా ఉన్నాడు. ఆమె చచ్చిపోతే ఆమె రక్తాన్ని కుక్కలు వచ్చి నాకాయి. చూసారా? దేవుని సేవకులతో, దేవునితో చెలగాటం ప్రమాదకరం.
నిప్పుతో చెలగాటం లాంటిది. నిప్పును ఒడిలో పెట్టుకుంటే ఏమవుద్ది? ఒడి కాలిపోద్ది. మా ఊరు నిప్పే కదా, మా ఇంట్లో నిప్పే కదా అనుకొని జోబులో వేసుకున్నాం కాదా. కొన్ని సంవత్సరాల క్రితం ఒక యవనస్తుడు, మన దగ్గరికి వచ్చేటువంటి యవనస్తుడు, ఆ డైకస్ రోడ్ అటువైపు నుంచి వస్తున్నాడు. నేను చూశాను, ఎదురు పడతాను. ప్రైజ్ లార్డ్ బ్రదర్ అన్నా. నేను ఏం చేయాలో వీడికి అర్థం కాలేదు. చూశాడు, వెంటనే జోబులో పెట్టేసుకున్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు బాగున్నావా, ఏం చేస్తున్నావు అని అడుగుతా కూర్చున్నాను అనుకోండి, కాలుతుంది వాడికి. వాడు కాలకూడదు. అందుకని బ్రదర్ ఒక పని చేస్తాను, నాకు అర్జెంట్ వర్క్ ఉంది, మళ్ళీ కలుద్దాం అని చెప్పి వెళ్ళిపోయాను. దేవుని స్తోత్రం. తెలివి తక్కువ వాళ్ళమైనప్పటికీ సేవకులకి అప్పుడప్పుడు ఆయా సందర్భాలు ఇటువంటి తెలివితేటలు దేవుడు ఇస్తాడు మాకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. శిశువు ప్రాణము తీయజూచువాడు ఏమైపోయాడు? చనిపోయాడు. పురుగులు పడి చనిపోయాడు అని అపోస్తల కార్యములు 12వ అధ్యాయంలో హేరోదుని గురించి రాయబడింది. ఇతని గురించే కాళ్ళకి వాపు వచ్చి, కాళ్ళలో నీరు వచ్చి, ఒళ్ళంతా దద్దులు వచ్చి, స్కిన్ అలర్జీ వచ్చి ఇంచుమించు బెడ్ మీద ఒక 10 రోజుల వరకు ఉండి చచ్చిపోయాడని చరిత్ర చెప్తుంది. తన 70 సంవత్సరాల వయసులో చనిపోయాడని రాయబడింది చరిత్రలో. హేరోద్ ద గ్రేట్, మహా హేరోదు అన్నారు. తన జీవితం అంతా దుర్మార్గ పనులు చేశాడు. అతను చేసిన మంచి పని ఏదైనా ఉంటే ఒక మంచి పని చేశాడు అతను. ఏంటది? ఏమంటే ఎవరో చెప్తారా? అతను చేసిన మంచి పని ఏంది? ఏమండి? యేసు ప్రభుని సరే, ఆయన వేరుగా సరిగినది. ఈయన చచ్చిపోయాడుగా 2వ అధ్యాయంలోనే. పిల్లల దగ్గరికి ఎలా పంపించగలడు? గుర్తుపెట్టుకోండి, అతను చేసిన ఒకే ఒక మంచి పని, యూదుల దేవాలయాన్ని, యెరూషలేము దేవాలయాన్ని మరమ్మత్తు చేసి, బాగు చేసి, రిపేర్ చేశాడు. అది అతను చేసిన మంచి పని. అందుకనే యేసు ప్రభు కాలములో ఉన్న దేవాలయాన్ని ఏమన్నారో తెలుసా? హేరోదు దేవాలయం అన్నారు. అది క్రీస్తు దేవాలయమే, దేవుని ఆలయమే. కానీ దాన్ని ఏమన్నారంటే హేరోదు రిపేర్ చేశాడు. కొన్ని లక్షలు ఖర్చు పెట్టేసి దాన్ని హేరోద్స్ టెంపుల్ అన్నారు. అదేమైంది? ఇప్పుడు నాశనం అయిపోయింది. సాల్మన్స్ టెంపుల్ ముందు, సాల్మన్స్ టెంపుల్ ఏమైంది? హేరోద్స్ టెంపుల్గా మారింది అని పిలువబడింది. సొలొమోను దేవాలయం అని చెప్పబడినది హేరోదు దేవాలయం అయింది. కానీ యేసు ప్రభు సొలొమోను దేవాలయం అనలేదు, హేరోదు దేవాలయం అనలేదు. ఆయన అన్నమాట, ఇది దొంగల గుహ, ఇది వ్యాపారపు టిల్లు. సరే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం జరిగింది ఇక్కడ? శిశువు ప్రాణము తీయజూచువాడు ఏమైపోయాడు? ఎలా తెలిసింది తనకి? వాట్సాప్లో ఎవరైనా మెసేజ్ పెట్టారా? ఇన్స్టాలో మెసేజ్ పెట్టారా? స్వప్నాల ద్వారా. ఎందుకు స్వప్నాలు? స్వప్నం ఎందుకో తెలుసా? ఆ రోజుల్లో పరిశుద్ధాత్ముడు వారికి అనుగ్రహించబడలేదు కాబట్టి స్వప్నం మీద ఆధారపడ్డారు. ఆ రోజుల్లో పరిశుద్ధాత్మ అనుగ్రహించబడలేదు కాబట్టి చీట్లు వేసుకున్నారు. అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో. కానీ పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత స్వప్నం యొక్క అవసరత లేదు. పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత చీట్ల యొక్క అవసరత లేదు. ఎప్పుడైనా స్వప్నం ఇస్తే ఇస్తాడు, దేవుడు ఇస్తాడు. ఇంకా అదే పనిగా స్వప్నాలు గంటూ కూర్చుంటే విస్తారమైన పని పాటల వలన కొంతమందికి ఏ స్వప్నాలు గంటనే ఉంటారు. దేవుని స్తోత్రం. అతనికి ఒక గైడెన్స్ కోసం స్వర్గము ఒక స్వప్నాన్ని అతనికి అనుగ్రహించింది. ఏం స్వప్నం? మనం కన్నటువంటి దెయ్యాలు, పాములు ఇవన్నీ కాదు. శిశువు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇన్ఫర్మేషన్ వాళ్ళ స్నేహితులు ఎవరో చెప్పారని కాదు. హలో, నజరేతులో ఉన్న వాళ్ళ బంధువులు, యోసేపు చాలా కాలం ఉందే బాబు, నేను చూసి రావచ్చు కదా వెనక్కి అని పిలవలేదు. గో బ్యాక్, గో బ్యాక్. ఎందుకో తెలుసా? గో బ్యాక్ అని ఎందుకు చెప్పారో తెలుసా? అతడు తిరిగి వెళ్ళకపోతే, అతడు ఐగుప్తులోనే ఉంటే హోషేయ చెప్పిన ప్రవచనం అబద్ధమైండేది. హోషేయ అబద్ధ ప్రవక్త అయిండేవాడు. హోషేయ చెప్పిన మాట ప్రకారం ఐగుప్తులో నుంచి నా కుమారుని పిలిచి తిని అనే మాట నెరవేరాలి. అది నెరవేరింది. కుమారుడు ఎవరు? దేవుని కుమారుడని యేసు ప్రభు. ఎక్కడికి వెళ్ళాడైనా? మీకా బహుశా నేను ఇలా అనుకుంటున్నాను, ఏంటి హోషేయ ఇలా ప్రవచనం చెప్పాడేంటి? ఐగుప్తులోంచి పిలవడం ఏంటి? ఓరే నాయన బుద్ధి లేనుడా, ఆయన బెత్లెహేములో పుట్టాడు, ఎఫ్రాతాలో, ఇవన్నీ నేను కరెక్ట్గా చెప్తుంటే ఈడొచ్చేసి ఐగుప్తులోంచి పిలిచాడని చెప్పి. ఆయన పుట్టాడు బెత్లెహేములో వాస్తవమే, కానీ ఆయన పుట్టినట్టుంటే ఆయన
ఐగుప్తుకు వెళ్ళాడు. ఐగుప్తుకు వెళ్ళిన ఆయన తిరిగి వచ్చాడు. ఐగుప్తుకు వెళ్ళిన ఇశ్రాయేలు ప్రజలు తిరిగి వచ్చినట్లుగా ఐగుప్తుకు వెళ్ళినటువంటి యేసు తిరిగి వచ్చేసాడు. ప్రవచనము నెరవేరింది. నాలుగో విషయం ఏం జరిగింది అక్కడ? ఒక ఆగమనం జరిగింది, ఒక రిటర్న్ జరిగింది, కమింగ్ బ్యాక్ జరిగింది. అక్కడక్కడ పేపర్లో స్వదేశ ఆగమన శుభాకాంక్షలు చూడలేదమ్మా? ఈయన ఏదో పోయి అమెరికాకు పోయో లండన్కి పోయి ఎలాగ పెట్టాడని ఏం చేస్తున్నారు? పలానాతను అమెరికాకి వెళ్ళండి, స్వదేశ ఆగమనం శుభాకాంక్షలు, లేకపోతే విదేశీ ప్రయాణం శుభాకాంక్షలు చెప్పరండి. ఏం లేదు, మీరు పేపర్లు చదవరేమో. స్తోత్రం. ఇప్పుడు అతన్ని ఆహ్వానించే వాళ్ళు ఎవరు లేరు, కానీ స్వర్గంలో దూత చెప్పాడు, యూ కెన్ గో బ్యాక్, యు ఆర్ ఇన్ సేఫ్. ఐగుప్తు దేశంలో ఇంతకాలం సురక్షితంగా ఉన్నట్లుగా ఇక మీదట ఇశ్రాయేలు దేశంలో, నీ సొంత దేశంలో నువ్వు సురక్షితంగా ఉంటావు. గుర్తుపెట్టుకోండి, మీ సొంత దేశంలో మీరు సురక్షితంగా ఉంటారు. యూ వుడ్ బి సేఫ్ ఇన్ యువర్ ఓన్ ప్లేస్. మీ నెల్లూరులోనే మీరు సురక్షితంగా ఉంటారు, మీ హైదరాబాద్లోనే మీరు సురక్షితంగా ఉంటారు. ఒకప్పుడు దట్ ఇస్ నాట్ ఎ సేఫ్ ప్లేస్, కానీ దైవ చిత్తము నెరవేరుతున్నప్పుడు నువ్వు ఉన్న స్థలము సురక్షితమైన స్థలం. నీ డేరా క్షేమ నివాసం అని నీకు తెలియను. ఒకప్పుడు క్షేమ నివాసం కాదు, పడుకుంటే పేడకల్లో వస్తాయి, పడుకుంటే పాములు వస్తున్నాయి. ఇప్పుడు అవన్నీ లేదు. నీ డేరా ఏంటంటే ఇప్పుడు క్షేమ నివాసం అని నీకు తెలియదు. తెలుసుకోవాలి, నా ఇల్లు ఇస్ ఎ బ్లెస్డ్ ప్లేస్, మై కంట్రీ ఇస్ ఎ బ్లెస్డ్ కంట్రీ, మై టౌన్ ఇస్ ఎ బ్లెస్డ్ టౌన్. ఇది ఆశీర్వదించబడిన స్థలం, నేను ఇక్కడే ఉంటాను. నేను స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడికో వెళ్ళాలని ప్రయత్నం చేయదు, నెల్లూరులో ఉండండి. మీరు ఉన్న చోటనే ఉండండి, మీరు ఉన్న చోటనే మీరు ఆశీర్వదించబడతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందరికీ అనుకుంటున్నారు అమెరికా పోతే ఆశీర్వదించబడతారని. ఆశీర్వదించబడాలనుకుంటే నువ్వు ఎక్కడున్న అండమానికి పోయినా ఆశీర్వదించబడతావు కాదా? నువ్వు అమెరికా పోవాల్సిన అవసరం లేదు ఆశీర్వదించబడాలంటే. నువ్వు ఉన్న చోట నిన్ను ఆశీర్వదించగలడు. తనకు అనేకమైన ప్రత్యక్షతలు ఉన్నాయి. పద్మాసుకు వెళ్ళిన తర్వాత మరింత ప్రత్యక్షతలు అనుగ్రహించాడు ప్రభు యోహాను గారికి. నాలుగో విషయం, విశ్వాసాన్ని బట్టి ఒక ఆగమనం చేశాడు, కమింగ్ బ్యాక్. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మెసేజ్ అంటే కమ్ బ్యాక్. ప్రవక్తల యొక్క మెసేజ్ కమ్ బ్యాక్. ఓ తప్పిపోయిన కుమారులారా కమ్ బ్యాక్. ఈరోజు క్రిస్మస్ పండగ పేరుతో ఇంటి దగ్గర వంటలు వండుకొని భోజనాలు చేస్తూ బిర్యానీ వండుకుంటున్న వారులారా, కమ్ బ్యాక్ టు ద చర్చ్. మీ ఇశ్రాయేలు దేశానికి, మీ బెత్లెహేముకి, మీ జెరూసలేముకి రండి, కమ్ బ్యాక్. ఆన్లైన్లో చూస్తున్నటువంటి సోదరి సోదరులారా, యు కమ్ బ్యాక్. దట్ ఈస్ గాడ్స్ మెసేజ్. హోషియా చెప్పిన మెసేజ్. ఒక చిన్న మాట, మనం ఒక చిన్న ఇంటర్వ్యూకి వెళ్దాం. అందరూ నాతో పాటు రండి, వెళ్దాం. మనం నేరుగా ఎవరిని అడిగితే చెప్పారు, అదేనండి హోషియా గారి ఇల్లు. సార్ వందనాలు, సార్ వందనాలు బాబు. ఎవరు మీరు? మేము జిఎంసీ చర్చ్ నుంచి వచ్చాడా? ఏంటి మీరు ఏదో ప్రవచనం చెప్పారు కదండి, నా కుమారుడిని పిలిచాను. అవును, అది జరుగుతుందా? నేను పలికిన మాట కాదయ్యా బాబు, అది ఖచ్చితంగా జరుగుతుంది. సరే, ఇలా జరిగింది. మళ్ళీ మనం కొద్ది దూరం ప్రయాణం చేసి ఒక దూతగారి దగ్గరికి వెళ్ళాం. సార్, మాకు చిన్న డౌట్ వచ్చింది. ఆ రోజు మీరు యోసేపుకు ప్రత్యక్షమయ్యే శిశువును ప్రాణం చూసువాడు చచ్చిపోయాడని చెప్పారు, మళ్ళీ రమ్మని చెప్పారు. మీకు ఎలా తెలిసిందండి? ఎలా తెలియడం ఏందా? హోషియా గ్రంథం చదవలేదా? బుద్ధి లేని వాళ్ళారా? జిఎంసీ చర్చ్ అంటే మీరు వాక్యం చదవరు? మీరు హోషియా గ్రంథం చదవలేదు? చదవండి ఇంటికెళ్ళి. 11వ అధ్యాయంలో రాయబడింది, నా కుమారుని పిలిచితిని. వాక్యము నెరవేరాలి. మీరందరూ అనుకుంటున్నారు వాక్యము నెరవేరదని. వాక్యము నెరవేరిన సమయంలో కుమారుడు మళ్ళీ వచ్చేసాడు. హీ హ్యాస్ కమ్ బ్యాక్. కదా? మీరు అక్కడక్కడ గమనించారు లేదో? చిన్న విషయం చెప్పి ముగిచ్చేస్తాను నేను. ఎవరైనా పెద్దోళ్ళు, రాజకీయ నాయకులు, వాళ్ళు జైలుకి వెళ్ళారనుకోండి, జైలుకి వెళ్ళో లేదా ఎక్కడి నుంచి వచ్చారనుకోండి, వెంటనే మనోళ్ళు పెట్టే పోస్ట్ ఒకటి, లైన్ ఈజ్ బ్యాక్, మెసేజ్ కమ్ బ్యాక్, వచ్చేసేయండి. యోసేపు కమ్ బ్యాక్. ఈ సంఘటన క్రిస్మస్ రోజు జరిగిన సంఘటన కాదు, కానీ వాక్య ప్రకారం అతడు విశ్వాసమును బట్టి తిరిగి రాగలిగాడు. విశ్వాసాన్ని బట్టి ప్రయాణం చేశాడు. వెళ్ళేటప్పుడు ఐగుప్తుకి వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు? ఏమండి, దారి తెలుసా? ఎవరు చెప్పారా? ఇలా వెళ్ళండి, ఇలా తిరిగి, ఇలా ముందు లెఫ్ట్ వెళ్ళి లెఫ్ట్ రైట్ అని చెప్పారా? లేదా గూగుల్ మ్యాప్ ఫాలో అయ్యి గో స్ట్రైట్ 2 kilometers అండ్ దెన్ టేక్ ఎ కర్వ్, టేక్ ఎ లెఫ్ట్ అని ఎవరైనా చెప్పారా? అబ్రహాముకి ఎవరు చెప్పారు ఊరు దాటి రమ్మని? చెప్పిన వాడు డైరెక్షన్ ఇచ్చాడు. నీతో మాట్లాడిన వాడు నీకు ఒక నిర్దేశాన్ని ఇస్తాడు. నీతో మాట్లాడిన వాడు నిన్ను నడిపిస్తాడు. నీతో మాట్లాడిన వాడు నిన్ను నడిపించి నిన్ను గమ్యానికి చేరుస్తాడు. అతడు కనానుకు రావాలనుకున్నాడు, వచ్చేసాడు. దేవుడు నడిపించాడు.
బెతలహేములో ఉన్నటువంటి వాళ్ళు నజరేతులో ఉండి నజరేతు నుంచి బెతలహేముకు వచ్చిన వాళ్ళు బెతలహేము నుంచి ఐగుప్తుకి వెళ్ళారు. ఐగుప్తు నుంచి ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వచ్చారు? ఇశ్రాయేలు దేశానికి వచ్చారు, అనగా యూదయ ప్రాంతానికి వచ్చారు. యూదయ ప్రాంతం నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? నజరేతుకి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? ప్రవక్తలందరూ అతడు నజరేయుడు అనబడాలి. ఐగుప్తుకు వెళ్ళాడంటే దానికి ఒక కారణం. ఐగుప్తు నుంచి తిరిగి వచ్చాడంటే కారణం. ఐగుప్తు నుంచి ఇశ్రాయేల్ దేశానికి వచ్చాడంటే అంటే యూదయ దేశానికి వచ్చాడంటే కారణం. యూదయ దేశం నుంచి నజరేతుకు వెళ్ళాడంటే ఒక కారణం లేదా? మనము చేసే ప్రతిదానికి మన గమనానికి ఒక కారణం ఉండాలి. మన కదలికకు ఒక కారణం ఉండాలి. మన కదలికకు కారణము క్రీస్తు వాక్యం. దేవుడు చెప్పాడు కాబట్టి దేవుని మందిరానికి వచ్చాను. మనందరం దేవుని మందిరానికి వచ్చి కూర్చోవాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకు వస్తున్నాం? ఎందుకు వచ్చారండి మీరు? లేకపోతే మళ్ళీ ఆయన ఫోన్ చేసి ఇసుకిస్తాడనా? ఎందుకు వచ్చారు మీరు? దేవుని వాక్యంలో చెప్పబడింది యెహోవా సన్నిధిలో కనబడండి, సమాజంగా కూడుకోవడం మానొద్దు అని చెప్పండి. వాక్యములో చెప్పబడింది కాబట్టి దేవుని సన్నిధికి వచ్చాం, లేకపోతే మనం రాము. ఒకవేళ బైబిల్లో ఇలా వాక్యం ఉందనుకుందాం, మీరెవరు ఆదివారం రావాల్సిన అవసరం లేదు చర్చికి. అసలు నేనే అసలు ప్రార్థన పెట్టను, నాకెందుకు రిస్క్ కాదా? ఇప్పుడు చెప్పబడింది కాబట్టి, ఆజ్ఞాపించబడింది కాబట్టి, ఆజ్ఞాపించిన దాని ప్రకారం నేనేం చేయాలి? ఇప్పుడు యోసేపు ఎందుకు వచ్చాడు? ఆజ్ఞాపించబడింది నెరవేర్చాడు. ఒక ఆగమనం జరుగుతుంది, కమింగ్ బ్యాక్ జరుగుతుంది, ఒక రిటర్నింగ్ పొజిషన్. రిటర్న్ అవుతావు నువ్వు. యూ విల్ టేక్ ఎ యూ టర్న్. అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ యూ టర్న్ తీసుకుంటావు. కారణం ఏంటి? బై ఫెయిత్. ఏ దేవదూత తనతో ఆదిలో మాట్లాడాడో ఇంచుమించు 2 సంవత్సరాల తర్వాత అదే దేవదూత మాట్లాడాడు. ఇతను దేవదూతతో మాట్లాడాడని కాదు, అతడు మాట్లాడాడు. నువ్వు దేవునితో మాట్లాడావు అనేది కాదు, దేవుడు నీతో మాట్లాడాడు అనేది ఇంపార్టెంట్. నువ్వు దేవునితో మాట్లాడేప్పుడు ఏం చెప్తావు? ప్రభు అంత అప్పు ఉంది, ఇంత అప్పు ఉంది, వాడికి 50,000 కట్టాలి, వీడికి 70,000 కట్టాలి, ఏగా మనం చెప్పేది. కానీ దేవుడు ఈ సమస్యలు, మాకు కూడా పరలోకంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి బ్రదర్, ప్రతి వాడు డబ్బులు అడుగుతున్నాడు, నేను ఎక్కడి నుంచి తెచ్చిచ్చేది అని దేవుడు తలబట్టుకొని కూర్చోవడం లేదు. ఏమండి? బాగా ఖర్చులు ఎక్కువ అవుతున్నాయండి, ఏం చేయాలి, పిల్లల చదువులు, రేపు అమ్మాయి పెళ్లి చేయాలి అని మనం టెన్షన్లో పడతాం. పరలోకంలో చూస్తే దేవదూతలు చూస్తే విపరీతంగా ఉన్నారు, వాళ్ళకి భోజనాలు ఏంది, వాళ్ళ శాలరీస్ ఏంది, ఎన్ని టెన్షన్ లేదు. పరలోకంలో టెన్షన్ లేదు, భూలోకంలో టెన్షన్ ఉంటుంది, నీ మనసులో టెన్షన్ ఉంటుంది, కానీ పరలోకంలో టెన్షన్ లేదు. పరలోకం ఈజ్ అ టెన్షన్ ఫ్రీ ప్లేస్. అక్కడికి వెళ్ళి యుగ యుగాలు ఉంటాం మనం. 4 విషయాలు చెప్పాను నేను. ఏం చెప్పాను నేను అసలు? విశ్వాసము ద్వారా యోసేపు జీవితంలో జరిగిన విషయాలు. నంబర్ 1 ఆత్మీయ ఆశీర్వాదం. ఏంటది? నీతి. రెండోది అండర్స్టాండింగ్. ఎవరికి కలగని ఫ్రెండ్స్ అన్నారు, రే ఏం మామా యోసేపు మామా వదిలేస్తానంటివే, నిన్న రాత్రి అనుకున్నాను, నిద్రపోవడానికి ముందు అనుకున్నాను, వదిలేయాలనుకున్నాను, ఫోన్ చేశాను నీకు, రే ఏం చేద్దాంరా, వదిలే మామా, వద్దు మామా, ఈ పిల్ల కాకపోతే ఇంకో పిల్ల అనిరా. ఫ్రెండ్స్ ఎవరైనా మంచి సలహాలు ఇస్తారా చెప్పండి? నాకు తెలిసి ఫ్రెండ్స్ మంచి సలహాలు ఇవ్వరు. మనం నాశనం కావాలని కోరుకునేటువంటి వాడు స్నేహితుడు, కాకపోతే కనిపించడు అలాగా. ఏమండి? అంతేగా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాడు మంచి సలహా చెప్పినట్టు ఉంటాడు, వాడు మన పైకి రాకూడదు, పైకి ఎక్కితే సమస్య అనుకొని, అది ఎందుకులే మామ, ఆ ఉద్యోగం ఎందుకులే, ఈ ఉద్యోగం ఎందుకులే, ఆ అమ్మాయి ఎందుకులే, ఈ అమ్మాయి ఎందుకులే అని చెప్పేసి అన్ని అడ్డాలు కొడుతుంటారు మన స్నేహితులు. మన శత్రువులు ఎక్కడో ఉంటారు అనుకుంటాం, కానీ స్నేహితుల రూపంలో కనిపిస్తుంటారు కాదా? దేవుని స్తోత్రం. ఒక అవగాహన, ఏదో పుస్తకాలు చదివి అవగాహన వచ్చిందని కాదు, దేవుడు దర్శించడాన్ని బట్టి, దేవుడు మాట్లాడడాన్ని బట్టి నీకు అవగాహన కలుగుతుంది. నీ కన్నులు ఎప్పుడు తెరవబడతాయంటే దేవుడు మాట్లాడితేనే. పరమాత్ముడు నీ ఆత్మతో సంభాషిస్తే నీకు కనువిప్పు కలుగుతుంది. 3వ విషయం, అవిధేయత పోయింది, ఇంకా లేదు. మామా నిన్న రాత్రి ఒక దర్శనం వచ్చిందండి, ఆ దర్శనము తర్వాత నా దృక్పథం మారిపోయింది. వదిలిపెడదాం అనుకున్నాను, నిద్రపోవడానికి ముందు మెలకు వచ్చిన తర్వాత ఇక మీదట వదిలిపెట్టకూడదు అనుకున్నాను. వదిలిపెట్టాలి అనేటువంటి పాడు ఆలోచనని మనలోంచి తొలగించేసి వదిలిపెట్టకూడదు, హత్తుకొని ఉండాలి. భార్యను పరిత్యజించుట నాకు అసఖ్యమైన కార్యం. భార్యను వదిలిపెట్టకూడదు. భార్య కొట్టినా తిట్టినా భరించాలి, తప్పదిక. ఏమండి?
సార్ పాల్ సార్ కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ భార్యని దేవుడు మనకు అనుగ్రహించాడు, కొన్నిసార్లు సిలువలాగా అనుగ్రహించుంటాడు. ఈ సిలువను భరించ తప్ప ప్రతివాడు తన సిలువను ఎత్తుకొని, నా గురించి కాదులేండి, దాని స్తోత్రం హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన సిలువను ఏం చేయాలి మనం? కొన్నిసార్లు భర్తే భార్యకు సిలువ, మీ సిలువను మీరు మోయాలి, తప్పదండి. ఎవరు మీ సిలువ? మీ ఆయనే భరించక తప్పదు కాదా? ఈ సిలువను భరించేవాళ్ళు భరించలేక వేరొక సిలువను తెచ్చుకునేవాళ్ళు, అప్పుడు అర్థమవుతుంది మరేమో మొదటి సిలువే బాగుందని కాదా? దేవుని స్తోత్రం హల్లెలూయా. 4వ విషయం చెప్పుకున్నాం, ఆగమనం జరుగుతుంది, తిరిగి వస్తాం మనం. దేవుడు మనల్ని తిరిగి రప్పిస్తాడు, మునుపు ఉన్నటువంటి అనుభవాల్లోకి తిరిగి రప్పిస్తాడు. నీ జెరూసలేంకి, నీ బెతలహేముకు, నీ స్వాస్థ్యానికి, నీ స్వదేశానికి దేవుడు తిరిగి రప్పిస్తాడు. నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపోయావో తిరిగి అక్కడికి తీసుకొని వస్తాడు. నిన్ను మరలా ఇక్కడికి రప్పిస్తాను యాకోబు. నిన్ను మోసం చేయొచ్చు, అవి వేరే విషయాలు, కానీ నీకు అన్యాయం జరిగి ఉండొచ్చు, నువ్వు పారిపోవచ్చు, నిన్ను చంపుతాను అనే బెదిరింపులు నీకు ఉండొచ్చు, కానీ నిన్ను మరలా తీసుకొని వస్తానని చెప్పాడు. 20 సంవత్సరాలకి ఆ వాగ్దానం దేవుడు నెరవేర్చాడు. నిన్ను మరలా రప్పించాడు. నిన్ను మరలా నీ పూర్వపు స్థితికి దేవుడు మరలా రప్పిస్తాడు. హల్లెలూయా. విశ్వాసాన్ని బట్టి ఒక అడ్వెంట్, విశ్వాసాన్ని బట్టి మనం విశ్వసిస్తున్నాం ఆయన త్వరగా రాబోతున్నాడని. శుభప్రదమైన నిరీక్షణతో మనం జీవిస్తున్నాం. హీ విల్ కమ్ బ్యాక్ అన్నప్పుడు దాని అర్థం, నేను పూర్వమున్న చోటికి వెళ్తాను, నేను పైనుంచి వచ్చాను, నేను మరలా పైకి వెళ్తాను. ఆయన మునుపున్న చోటికి వెళ్ళాడు, ఆయన ఇక్కడున్నాడు, మరలా ఎక్కడికి వెళ్ళాడు. అందులో గొప్ప విషయం ఏం లేదు. మనము అక్కడి నుంచి వచ్చాం, మరలా మనం అక్కడికి వెళ్తాం, మన ప్లేస్లోకి మనం వెళ్తాం. దేవుని స్తోత్రం హల్లెలూయా. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.